నమస్తే మోహన్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మోహన్ గారు. హ్యాపీ మార్నింగ్ సార్. సో ఫ్రెండ్స్, మోహన్ గారు మనము ఒక 30 minutes to 40 minutes మోహన్ గారితో మనం స్పెండ్ చేస్తాము. మీరందరూ కూడా మోహన్ గారిని మామూలుగా ప్రత్యక్షంగా ఇప్పుడు మాట్లాడకుండా ఇలా మీరు మామూలుగా ఇంటర్వ్యూస్ చూడొచ్చు. ఈ రోజు మోహన్ గారు మన ముందుకు రావడం జరిగింది. మోహన్ గారు నాకు ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 10 years నుంచి పరిచయము. వాళ్ళ ఇన్స్టిట్యూట్ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను అప్పటి నుంచి చూస్తున్నాను. ఇప్పుడు ఎన్ని వేల మందికి వాళ్ళకి కోచింగ్ ఇస్తున్నారు. ఇక్కడ చదువుకున్న వాళ్ళ జీవితంలో ఎంతమంది బాగుపడరు నేను విట్నెస్, ఐఎమ్ ది విట్నెస్. ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళారో నాకు తెలుసు. ఎన్ని వందలాది మందిగా సీఏలుగా తయారు చేసి ఒక వారు కావాలంటే దాన్ని ఎంపీసీ బైపీసీ కాకుండా ఓన్లీ సిఈసి కామర్స్ కోసమే డెడికేటెడ్ ఓన్లీ వన్ ఆఫ్ ది కాలేజ్ ఈజ్ మాస్టర్ మైండ్స్. ఆ రకంగా వారు అద్భుతంగా కృషి చేస్తూ మన పిల్లల్ని కామర్స్ లో ముందు తీసుకెళ్తున్న ఒక అద్భుతమైన ఇన్స్టిట్యూషన్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కామర్సే, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సీఏలే. వాళ్ళందరితో నాకు చాలా బాగా క్లోజ్ పరిచయము, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వాళ్ళతోని. సో ఈరోజు మోహన్ గారు మీ ముందుకు రావడం జరిగింది. సార్ మోహన్ గారు, మనం ఒక 2-3 questions ఆల్రెడీ నాకు పంపించారు. ఫస్ట్ క్వశ్చన్, సార్ మీ ఇన్స్టిట్యూషన్ ఇది ఎందుకు మీరు వేరే బిఎస్సి బీకామ్ బిఎస్సి ఎంపీసీ ఆర్ సంథింగ్ లైక్ దట్ వేరే పెట్టకుండా ఇంజనీరింగ్ కాలేజీలో అలా కాకుండా కామర్స్ ఎందుకు ఎంచుకున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్ గా నేను, నా వైఫ్, తమ్ముడు ముగ్గురు సీఏ క్వాలిఫై అయిన తర్వాత ఇనిషియల్ గా ప్రాక్టీస్ కి వెళ్దాం అనుకుంది. అంటే సీఏ అంటే ఆ రోజుల్లో ప్రాక్టీస్ అంటే ఈ రోజు జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, కానీ దోస్ డేస్ నేను క్వాలిఫై 18 years బ్యాక్ సార్, అంటే 2002 లో క్వాలిఫై అయ్యాను. సో ప్రాక్టీస్ వెళ్ళదలుచుకుంటే సమస్య ఏమైందంటే, నాన్నగారు ఒక ఆడిటర్ ఆఫీస్ లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరే 23 years ఆడిటర్ ఆఫీస్ మేనేజర్ గా పనిచేశారు. సో 23 years తోటి పనిచేశారు. ఆయన సమస్య ఏంటంటే, మేము ప్రాక్టీస్ పెడితే ఆయన ఫైల్స్ మా దగ్గరికి వస్తాయి. ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. నా కాంటాక్ట్స్ మీ కాంటాక్ట్స్ ఒకటే ఉంటది. సో ఇట్స్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒక 5 years తర్వాత సపోజ్ నాన్న వచ్చి ఆఫీస్కి వచ్చి కూర్చోమంటారు, నేను వచ్చి కూర్చుంటా. సో క్లయింట్స్ లో 23 years నాకు పరిచయం ఏర్పడిన తర్వాత ఆ క్లయింట్స్ ఇటు వస్తారు కదా, అది చేయకూడదు. మా బాస్ అంటే వాళ్ళ బాస్ అంటే గోపికృష్ణ గారు. మా గోపికృష్ణ గారు ఇచ్చినటువంటి శాలరీతో దగ్గర మీరు చదువుకుంటే అలా చెయ్యొద్దు, మీరు ఇంకేదైనా చెయ్యండి అని అంటే తప్పనిసరి ఆప్షన్లు. అంటే ఆ రోజు ఆయన పెద్ద ఆయన చెప్పాడు. రెండోది, అది మోరల్లీ కరెక్ట్ కాదనే ఉద్దేశంతో ఇన్స్టిట్యూట్ పెట్టాం సార్. ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు 38 years అండి. అండ్ ఫస్ట్ రోజు క్లాస్ అయితే ఇట్స్ బౌన్సర్. మీ ముగ్గురు ఫ్యాకల్టీగా రెడీగా ఉన్నాం, స్టూడెంట్స్ లేరు. వస్తామన్న వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చారు. అండ్ కొంతమంది సెకండ్ డే థర్డ్ డే నుంచి క్లాసెస్ వచ్చారు, వాళ్ళు కూడా ఫీజు కట్టకుండా పోస్ట్ డేటెడ్ చెక్ చేస్తున్నారు. బాగా చెప్తే అది ఎంకరేజ్ చేసుకునేట్టుగా మేము అవకాశం, బాగా చెప్పితే చెక్ క్యాన్సిల్ చేసుకునే అవకాశం అన్నట్టుగా ఇస్తున్నారు. సో పెద్దల బ్లెస్సింగ్స్, మీలాంటి పెద్దల బ్లెస్సింగ్స్ కావచ్చు. మమ్మల్ని నమ్మిన మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ అండి, వేర్ ఆల్వేస్ ఇండికేట్ టు దెమ్. మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ఈ రోజున చాలా మంది మాస్టర్ మైండ్స్ లో జాయిన్ అవుతున్నారంటే అది మా పాత సక్సెస్ స్టోరీ చూసి జాయిన్ అవుతున్నారు. బట్ మా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్, మా సక్సెస్ స్టోరీ ఏం లేదు, మాది బ్లాంక్ పేజ్. అప్పుడు ఏం లేదు కదా, ఏం లేదు, మాది బ్లాంక్ పేజ్. అప్పుడు మమ్మల్ని చూసి నమ్మినటువంటి స్టూడెంట్స్ మాత్రం వేర్ ఆల్వేస్ ఇండికేటెడ్. బాగా సెటిల్ అయ్యారు సార్, చాలా మంది చక్కగా సెటిల్ అయ్యారు ఈ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. అలానే ఈ సైన్సెస్ ఎందుకు పెట్టలేదు అంటే, నాకు తెలిసి మన ఏపీ తెలంగాణలో మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ సైన్స్ కాలేజ్ లో. అవునండి, వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ వండర్స్. మన రాష్ట్రంలో పిల్లలు చదవటం కాదు కదా, పక్క రాష్ట్రం నుంచి కూడా పిల్లలు చదువుతున్నారంటే దే ఆర్ డూయింగ్ వండర్స్. నేను కూడా సైన్స్ కనుక పెట్టుంటే కనుక, స్పెషలైజ్ చేసి ఉంటే నేను కూడా సైన్స్ ఏమేండి, నా ప్లేస్ 15-20 ఉండేది. ఎందుకంటే నాకంటే పెద్ద స్టాల్ బోర్డ్స్ ఉన్నారు ఆల్రెడీ. ఐ కాంట్ బి నెంబర్ వన్. 10th place లో, 5th place లో, లేదా 15th place లో ఉండేవాడిని. బట్ నేను నెంబర్ 1 place లో ఉండాలంటే ఏం చేయాలి? వాళ్ళు వెళ్తున్న రూట్ కాకుండా కొత్త రూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్, డెఫినెట్లీ కష్టమే. ఇప్పుడు కర్ణాటకలో, మహారాష్ట్రలో ఈజీనే, కానీ ఏపీ తెలంగాణలో మాత్రం కామర్స్ పెట్టడం కష్టం, కామర్స్ రన్ చేయడం కష్టం, కామర్స్ ని మాస్ గా తీసుకెళ్ళడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎప్పటి నుంచో జనరేషన్ అలవాటు పడిపోయింది. అమ్మాయి అయితే డాక్టర్ చదవాలి, అబ్బాయి అయితే ఇంజనీర్ చేయాలి. తప్పని చెప్పచ్చు, అవి కూడా మంచి కోర్సే. ఇప్పుడు మా నాన్న ఆడిటర్ అండి. మా నాన్న ఆడిటర్ కాబట్టి, లేదా ఆడిటర్ ఆఫీస్ లో ఉన్నాడు కాబట్టి నేను కామర్స్కి వచ్చాను, సీఏకి వచ్చాను, తమ్ముడిని సీఏ చేయించాను. ఒకవేళ మా నాన్న కూడా అలాంటి ఎడ్యుకేటెడ్ కాదనుకోండి, కామర్స్ గురించి తెలియదు, సీఏ ఆఫీస్ లో పనిచేయట్లా, మేము కూడా రొటీన్ గా ఎంపీసీ వెళ్ళిపోవాలం కదా. మేమే ఎక్సెప్షన్ ఏం కాదు. సో అదేం తప్పని చెప్పట్లేదు, ఎంపీసీ బైపీసీ తప్పని చెప్పట్లేదు. బట్ అలా కనుక పెట్టుంటే కనుక మాకు ఈ ఐడెంటిటీ వచ్చేది కాదు.
మాకు ఐడెంటిటీ వచ్చిందంటే మీ ఎవరు చేయని పని చేసాం, ఎవరు ఆఫర్ చేయనటువంటి కోర్సులు తీసుకొచ్చాం. ఇంకంతకు మించి పెద్ద లాజిక్ లేదు గంపర్ సార్, అదే మెయిన్ లాజిక్. ఓకే సార్, ఓకే సార్. సార్ ఒక క్వశ్చన్ అక్కడ సార్, ఇంకా వేరే క్వశ్చన్లు అడిగే ముందు, నా వయసు 33 ఏళ్ళు, నేను టీచర్ గా పనిచేస్తున్నాను, నేను ఇప్పుడు సిఏ పర్సూ చేయొచ్చా అని అడిగారండి. అబ్సల్యూట్లీ అండి. ఒకటి నేను ఏమంటానంటే, మనం చదువుకునేది సిఏ కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు, మనం చదువుకునేది లైఫ్ లో సెటిల్మెంట్. మీరు ఆల్రెడీ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత లైఫ్ ని ఎంజాయ్ చేయండి, కానీ మళ్ళీ నేను చదువుకుంటానన్న మాట ఉంటాను. మీరు లైఫ్ లో సెటిల్ అయిపోయారు, యూఆర్ గెటింగ్ ఎ డీసెంట్ శాలరీ, అలాంటప్పుడు ఇక లైఫ్ ని ఎంజాయ్ చేయండి. లైఫ్ లో నెక్స్ట్ కెరీర్ ఏంటి? సపోజ్ మీరు స్కూల్లో టీచర్ గా చేస్తున్నారు, కాలేజ్ లో టీచర్ గా ప్రయత్నం చేయండి. యూఆర్ ఇంటూ మ్యాథ్స్, కాలేజ్ మ్యాథ్స్ నేర్చుకోండి, కాలేజ్ లో టీచర్ గా వెళ్ళండి. లేదా ఇంటర్మీడియట్ లో చేస్తున్నారు, నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ కు, డిగ్రీ కాలేజ్ కు, సిఏ కాలేజ్ కు వెళ్ళండి. లేదా యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్, వాట్ ఆపర్చునిటీ స్టూడెంట్. అంటే లైఫ్ లో ఎక్సెల్ అవుతానికి ప్రయత్నం చేయండి, కానీ మళ్ళీ చదువుకోవద్దు. లేదు సార్ మళ్ళీ నేను చదువుకోవాలని అంటే, సపోజ్ మీకు కనుక దేవుడు బ్లెస్సింగ్స్ ఉండి కాస్త ఫైనాన్షియలీ సపోర్ట్ ఉంటే చదువు పూర్తిగా చేయండి, అంటే ఎక్స్క్లూజివ్ గా చదువుకోండి. ఇక ఈ కెరీర్ లేకపోతే జాబ్ ఇవన్నీ వద్దు. సిఏ అనేది ఏ వయసు గలైనా చదువుకోవచ్చు, కానీ బట్ మిగతా పనులు ఆల్మోస్ట్ లేకపోతే ఇది సక్సెస్ఫుల్ గా చేయగలం. ఎస్, ఉన్నారు కొంతమంది జాబ్ చేస్తూ కూడా చదువుకున్నారు, బట్ ఏమవుతుందంటే 4 ఏళ్ల కోర్సు 8 ఏళ్ళు 9 ఏళ్ళు పడుతుంది. అదే మీరు ఎక్స్క్లూజివ్ గా స్టూడెంట్ గా చదువుకున్నారు అనుకోండి, బరాబర్ 4 years లో కంప్లీట్ చేసేస్తారు. 4 years కానీ 4.5 years కానీ. ఇక్కడ మీ మెచ్యూరిటీ ఎక్కువ ఉంటుంది, మీ కమిట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు చిన్న పిల్లల్ని అరే చదువుకోరా అని చెప్పి బతిలాడాలి. వాళ్ళ ఏజ్ ఎలాంటి, వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటుంది. అదే మీరు పెద్దవాళ్ళు 32 years అంటే లైఫ్ చూసారు, లైఫ్ లో ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు, లైఫ్ లో ఉండే ఛాలెంజెస్ తెలుసు. మిమ్మల్ని చదువుకోమని ఎవరు అడగకల్లా. ఇంకా మీ భార్య లేకపోతే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఇంకా చదువు చాలేరా బాబు పుస్తకం ఇచ్చారని అడిగి తీసుకోవాలి. అది మీ మెచ్యూరిటీ. సో చదువుకోండి, కానీ చదువుతో పాటు ఇంకేదో చేయాలంటే మాత్రం ఇది అలా ఈజీగా అయ్యే కోర్సు కాదు. ఒక 6 ఏళ్ళు 8 ఏళ్ళు పట్టింది. మీరు బరాబర్ ఓన్లీ స్టూడెంట్ గా కూర్చుంటే మాత్రం ఖచ్చితంగా 4.5 years అయిపోయింది. సిఏ అయిన తర్వాత మన ఉద్యోగ అవకాశాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎదిగే అవకాశాలు ఉన్నాయా అని నవీన్ గారు అడుగుతున్నారు. మంచి క్వశ్చన్ నవీన్ గారు. హాయ్ అండి నవీన్ గారు. సో మంచి క్వశ్చన్. బట్ సిఏ అనేది ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ కానీ ఇది ఒక జాబ్ కి సంబంధించిన ఒక సర్టిఫికేట్ కోర్స్ గా మాత్రం చూడద్దండి. సిఏ అంటే ఇట్స్ ప్రొఫెషన్. ఒక డాక్టర్ లానే, ఒక ఇంజనీర్ లానే, ఒక లాయర్ లానే ఇది ఒక ప్రొఫెషనల్ డిగ్రీ అండి. ఇది ప్రొఫెషన్ ఓరియంటెడ్ కోర్స్. కానీ ప్రొఫెషన్ కి వెళ్తే ఇప్పుడు డాక్టర్ ప్రాక్టీస్ పెడితే ఏమవుతుంది, 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది సెటిల్ అవడానికి. ప్రాక్టీస్ పెట్టేస్తాం, మనకు పేరు వచ్చి 10 మంది పరిచయం అయ్యి మన పేషెంట్స్ లో నమ్మకం వచ్చి ఈయన చెయ్యి బాగుంది రా బాబు, లేదా ఈయన చక్కగా మాట్లాడతాడు, ఈయన నీట్ గా చేస్తాడు, లేదా తక్కువ మందులతో చేస్తాడు, ఊపిక ఆన్సర్ ఇస్తాడు, ఇట్లా మంచి పేరు వెళ్ళాలి, బయటకు పాజిటివ్ టాక్ వెళ్ళాలి. అలానే సిఏ ప్రాక్టీస్ కూడా అంతే అండి. ఒక 5 ఏళ్ళు పట్టింది. ఈ 5 ఏళ్ళు ఓపిక పెట్టేవాళ్ళు మా జనరేషన్, గంప గారి జనరేషన్, మా జనరేషన్. బహుశా ఇప్పుడు గంప గారు ఉన్నారు, ఫస్ట్ 10 ఏళ్ళు ఆయన ఇంటికి కావాల్సిన ఖర్చులు కూడా వచ్చాయి కాదేమో. ఆయన చేసేటువంటి జాబ్ లో కానీ, మోటివేషన్ క్లాసులు కానీ, లేదా సోషల్ సర్వీస్ కానీ, ఇప్పుడు ఏదైతే ఆయన ఏ రంగంలో అయితే ఉన్నారో ఫస్ట్ 10 ఏళ్ళు చాలా టఫ్ టైం నడుచుంటది. ఆ 10 ఏళ్ల తర్వాత ఈ రోజు మనం చూసిన గంప గారు మీకు కనిపిస్తున్నారు. సో ఒక 5 ఏళ్ళు పడుతుందండి సెటిల్ అవ్వడానికి. బట్ స్కై ఇస్ ద లిమిట్. ప్రాక్టీస్ పెట్టుకుంటే స్కై ఇస్ ద లిమిట్. చేసుకున్నోడికి చేసుకున్నంత, మీరు ఎంత కష్టపడితే అంత డెఫినెట్ గా ఎక్సెల్ అవ్వచ్చు. కానీ అంత ఓపిక ఈ జనరేషన్ లో లేక సిఏని ఒక సర్టిఫికేట్ కోర్స్ గా చూస్తున్నారు. అంటే సర్టిఫికేట్ వస్తే చాలు జాబ్కి వెళ్ళిపోతాం. జాబ్ కూడా అలానే వస్తుంది, పాస్ అవ్వగానే జాబ్లు వస్తున్నాయి. సో మనకి మంచి జాబ్ కావాలి, ఒక 10 lakhs 15 lakhs 9 lakhs ఈ ప్యాకేజ్ కావాలని మనం ముడిచి కూర్చుంటే, అంటే కొన్ని గిరిగీసుకుని కూర్చుంటే, కొన్ని కండిషన్స్ కనుక పెడితే, అప్పుడు ఏమవుతుంది, డెఫినెట్ గా కొద్దిగా టైం పట్టింది జాబ్ రావడానికి, 1 month 2 months. పర్లేదు 50,000 కూడా రీజనబుల్ జాబే, ముందు జాయిన్ అయిపోతాం. ఆ తర్వాత 1 or 2 years మనకి ఇండస్ట్రీలో ఎక్స్పోజర్, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ వచ్చిందా, జాబ్ మారదాం అనుకుంటే ఇమీడియట్ గా జాబ్ వచ్చింది, విత్ నో టైం జాబ్ వచ్చింది. సో ఈ జాబ్ రావటం వల్ల వీళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి వెళ్ళట్లేదు, ప్రాక్టీస్ కి వెళ్ళట్లేదు. నేనేం చెప్తానంటే, సో కాస్త ఫైనాన్షియలీ, అందరికి చెప్పనండి, కాస్త ఫైనాన్షియలీ పర్లేదు, లేదు ఏజ్ చిన్నది 21 years, జస్ట్ 21 years కి టీఏ పాస్ అవుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది కాదు, ఒక 30 to 30%, 25 to 30% పిల్లలు ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవుతున్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్ అంటే 21 years లేదా 22 years ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవుతున్నారు 30% స్టూడెంట్స్. సో అలాంటి పిల్లలకి, లేదా కాస్త ఫైనాన్షియలీ పర్లేదు అన్నప్పుడు మీరు లైఫ్ లో రిస్క్ తీసుకోండి. ఆ రిస్క్ తీసుకోవటమే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఆ రిస్క్ తీసుకోవటమే ప్రాక్టీస్.
సో మీరు 10 ఇంకో మంది క్వశ్చన్, లాభం. వెరీ గుడ్, లేదు సార్, ఇంకో ఫైనాన్షియల్లీ క్వశ్చన్ అంత అండి. సపోర్ట్ లేదు, ఫైనాన్షియల్లీ అంత అవును సపోర్ట్ లేదు, చాలా అవును. ఇమ్మీడియట్లీ నీడ్ ఉంది సార్ ఇంట్లో, లేదు రిస్క్ తీసుకున్న ఓపిక లేదు, లేదు నేను ఆల్రెడీ పాస్ అవటమే 25 years పాస్ అయ్యాను సార్, ఇంకా 5 ఏళ్ల పాటు రిస్క్ అంటే ఎలా, మళ్ళీ మ్యారేజ్ చేసుకోవాలి, నా లైఫ్ లీడ్ చేయాలి, నా నెక్స్ట్ జనరేషన్ చూడాలి, అలాంటప్పుడు బెటర్ గో ఫర్ జాబ్ అండి. బట్ బిజినెస్ చేస్తాము అని అంటే మాత్రం నేను ఒక మాట చెప్తానండి, చదువుకున్నోడు బిజినెస్ చేస్తే వేరుగుంటుందండి, చదువుకున్నోడు బిజినెస్ చేస్తే వేరుగుంటుంది. చదివిన తర్వాత సిఎంఏ చదివిన తర్వాత ఏ మాత్రం స్కోప్ ఉన్నా కూడా, చదువుకోవటం అయిపోయిన తర్వాత ఏ మాత్రం స్కోప్ ఉన్నా కూడా ఎంటర్‌ప్రెన్యూర్ గానే సెటిల్ అవ్వండి. మీరు బిజినెస్ చేస్తే వేరుగుంటది, అద్భుతం చేస్తారు. ఒక వేరే వాళ్ళు బిజినెస్ చేయటం వేరు, బాగా చదువుకున్న వాళ్ళు బిజినెస్ చేయటం వేరు. నాకు తెలిసిన ఒక 3 పర్సన్స్ ఉన్నారండి, పేర్లు చెప్పను ఇక్కడ, వాళ్ళ పర్మిషన్ లేకుండా పేరు చెప్పకూడదు. ఐఐటి పాస్ అయ్యారు, చక్కగా బిజినెస్ చేస్తున్నారు. వాళ్ళు ఒక ఐఐటిఎన్ గా జాబ్ కి వెళ్ళి ఉంటే 30 lakhs 15 lakhs 1 crore కి వెళ్ళేవాళ్ళు. బట్ ఇప్పుడు ముగ్గురు కూడా 200 crores బిజినెస్ చేస్తున్నారు, వేల మంది ఉద్యోగాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ కూడా ట్యాక్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నిజంగా గవర్నమెంట్ నడుస్తుంది అని అంటే, ఇక్కడున్న గవర్నమెంట్ నడుస్తుంది అంటే, ఇక్కడున్న గవర్నమెంట్ కదా, అక్రాస్ ద వరల్డ్ ఏదైనా గవర్నమెంట్ నడుస్తుంది అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది ట్యాక్స్ వి ఆర్ పేయింగ్. ఎవ్రీవన్ ఇస్ ద ట్యాక్స్ పేయర్. కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, కొంతమంది ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కడతారు, లైక్ జిఎస్టీ. సో మీరు సొసైటీకి సర్వీస్ చేయాలనుకుంటున్నారు, తప్పేం లేదు, గవర్నమెంట్ కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు, అలాంటప్పుడు జాబ్ అడగద్దు, జాబ్ ఇవ్వండి, జాబ్ ఇవ్వండి. మనం ఒక 1000 రూపాయలు హెల్ప్ చేసాం లేదా 10,000 హెల్ప్ చేసాం, ఎన్నాళ్ళు వస్తుంది, 5 days వచ్చింది, 10 days వచ్చింది, 1 month వచ్చింది, జాబ్ ఇస్తే మళ్ళీ కావాలి, ఇప్పటికి లైఫ్ లాంగ్ జాబ్ ఇవ్వండి. దట్స్ కైండ్ ఆఫ్ సర్వీస్ యు కెన్ ఎక్స్టెండ్ టు ద సొసైటీ. నెక్స్ట్ చెప్పండి సార్. కంపల్సరీ ఒక క్వశ్చన్, నేను తెలుగు మీడియంలో చదువుతున్నాను సార్, ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం ఉంది, నేను సిఏ పర్సూ చేయొచ్చా అని ఒక క్వశ్చన్ వచ్చిందండి. తర్వాత ఇంకో క్వశ్చన్ దాంట్లో ఉందండి, నేను ఎంపీసీ చేయాలా, 10th తర్వాత బైపీసీ చేయాలా, సిఏ కావాలంటే నేను ఏం కోర్స్ తీసుకోవాలని, ఈ 2 క్వశ్చన్లు. తర్వాత ఇంకా 3వ క్వశ్చన్ అడతాను సార్. సార్ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి. తెలుగు మీడియం నుంచి సిఏ చేయొచ్చా సార్? ఇప్పుడంటే మనకి ఇంగ్లీష్ మీడియం అనే ఆప్షన్ ఉంది. మీరు చదువుకునే రోజులో, మీరు చదువుకునే రోజులో ఆప్షన్స్ ఏంటి? తెలుగే. మన అలానే మా ప్రిన్సిపల్ ఆడిటర్ పుప్పాల గోపికృష్ణ గారు, మా నాన్న తర్వాత నా లైఫ్ ని అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి పర్సన్స్ లో ఒక పర్సన్ పుప్పాల గోపికృష్ణ గారు. ఆయన నా ప్రిన్సిపల్ ఆడిటర్, ఆయన దగ్గర ఆర్టికల్ షిఫ్ట్ చేశాను. ఆయన ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ 2 times చెప్పాడు, ఇంటర్మీడియట్ లో ఇంగ్లీష్ 2 times చెప్పాడు, తప్పి సిఏ పాస్ అయ్యాడు, చార్టర్డ్ అకౌంటెన్సీ క్వాలిఫై అయ్యాడు. నాకు గుర్తుండి, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్ సబ్జెక్ట్ టు కరెక్షన్, ఏదన్నా తప్పు చెప్పచ్చు, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆయన ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయ్యాడండి సిఏ. ఒక 25 years అయింది, 25 years అయింది. సో నేనేమంటానంటే, మీడియం ఆఫ్ కమ్యూనికేషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు, నీకు సబ్జెక్ట్ వచ్చా లేదా అది ఇంపార్టెంట్. ఇంగ్లీష్ అనేది సబ్జెక్ట్ కాదు, ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్. అమెరికాలో ఉన్నవాడికి తెలుగు రాదు, బట్ ఇండియాలో ఉన్నవాడికి జపనీస్ రాదు, జపాన్ లో ఉన్నవాడికి తెలుగు రాదు. ఓకే, ఇంగ్లీష్ అనేది ఇట్స్ నాట్ ఎ స్కిల్, ఇట్స్ నాట్ ఎ సబ్జెక్ట్, ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్. మనం పుట్టిన తర్వాత ఏమీ తెలియదు, మనం పుట్టిన తర్వాత ఏమీ తెలియదు, 3 ఏళ్లలో మనం భాష తెలుగు నేర్చుకున్నట్టే. ఇప్పుడు మీకు కానీ, నాకు కానీ, స్టూడెంట్స్ కానీ 3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, అంతేనండి. 3 నెలల్లో ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. సో అలానే ఎగ్జామ్ రాయటానికి యు నీడ్ నాట్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. క్లాసులు చెప్పడానికి యు మే బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్, యు మే బి రిక్వైర్డ్ టు హ్యావ్ ఎన్ ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ కానివ్వండి, బట్ జాబ్ చేయడానికి కూడా మీకు రీజనబుల్ గుడ్ నాలెడ్జ్ ఉండాలని. కానీ ఎగ్జామ్ రాయటానికి మాత్రం యూ నీడ్ నాట్ బి అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్. సో మీరు ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి కావాల్సిన ఇంగ్లీష్ అయితే 2-3 months లో నేర్చుకోవచ్చు. ఆ తర్వాత జాబ్ ఫేస్ చేయడానికో, లైఫ్ ని ఫేస్ చేయడానికో, జాబ్ చేయడానికో, ఇంటర్వ్యూని ఫేస్ చేయడానికో ఆ ఇంగ్లీష్ లో 2-3 months లో నేర్చుకోవచ్చు. అండ్ థ్యాంక్ గాడ్ ఈ రోజు మనకి సోషల్ మీడియా అంటే, ఎస్పెషల్లీ సోషల్ మీడియాని ప్రాపర్ గా వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. నెగిటివ్ గా వాడుతున్న వాళ్ళు ఉన్నారు, ప్రాపర్ గా వాడుతున్నారు. యూట్యూబ్ లో ఎన్ని ఇంగ్లీష్ క్లాసెస్ ఉన్నాయి యూట్యూబ్ లో. అంటే యూట్యూబ్ లో నేర్చుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదండి. మీరు జాబ్ కి వెళ్ళారు, ఆల్రెడీ మీరు సెటిల్ అయ్యారు, బిజినెస్ చేస్తున్నారు, అలాంటప్పుడు క్లాసులకు వెళ్ళారు కాబట్టి ఇంట్లో ఉండి కూడా నేర్చుకోవచ్చు అంటున్నాను నా ఉద్దేశం. అదే ఫిజికల్ గా క్లాసులకు వెళ్ళి, ఒక స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కు మన చిరంజీవి అని ఉన్నాడు, మేధా, అలాంటి చోట్లకి వెళ్ళారనుకోండి
మిమ్మల్ని ఒక అమెరికన్ లాగా తయారు చేస్తాడు ఇంగ్లీష్ లో. ఎగ్జాక్ట్లీ. మిమ్మల్ని అమెరికన్ లాగా తయారు చేస్తాడు. సో ఇంగ్లీష్ అనేది పెద్ద భయం కాదండి, మీరేదో సబ్ స్టాండర్డ్ అని ఫీల్ అవ్వద్దు. ఖచ్చితంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ సిఏనే కాదు, ఎంబీబీఎస్ చేయొచ్చు, ఇంజనీర్ చేయొచ్చు. ఫర్ దట్ మ్యాటర్ చక్కగా అడ్వకేట్ గా కూడా ప్రాక్టీస్ పెట్టచ్చండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటే అలా మీరు ఎక్సెల్ అవ్వచ్చు. ఒక 3 months క్రికెట్ ఆడాలనుకున్నారు, 3 months పట్టిందా నేర్చుకోవడానికి. ఇంగ్లీష్ కూడా అంతే, 3 months పట్టింది నేర్చుకోవడానికి. నేర్చుకోండి, నేర్చుకుంటే రాంది కాదు. ఇక తర్వాత సిఏ చేయాలంటే ఎంపీసీ చేయాలా, బైపీసీ చేయాలా? నన్ను చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. ఆఫ్టర్ 10th ఏం చేయాలని చాలా మంది అడుగుతున్నారు. ఆఫ్టర్ 10th ఏం చేయాలి అని చాలా మంది అడిగారు. అందరికి చెప్పేది ఒకటిసారి చెప్పండి. మంచి క్వశ్చన్ సార్. చాలా మంది పేరెంట్స్ నాకు తెలిసిన వాళ్ళు ఈ లైవ్ లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మంది ఫ్రెండ్స్ నాకు తెలిసిన వాళ్ళు అడుగుతుంటారు, 10th తర్వాత ఎంపీసీ మంచిదా, బైపీసీ మంచిదా, ఎంఈసీ మంచిదా? నేనేమంటానంటే అసలు మంచి చదువులు చెడ్డ చదువులు అంటూ ఏమి ఉండవు, అన్ని చదువులు మంచిదే. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే అసలు నీ ఆబ్జెక్టివ్ ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీ నాన్నగారు డాక్టర్, సో నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నువ్వు ఏ కోర్స్ మంచిది లేదా ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది చెప్పే ముందు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలి. మీ అమ్మ ప్రొఫెషన్ ఏంటి, మీ నాన్న ప్రొఫెషన్ ఏంటి, అవి కూడా తెలుసుకోవాలి. ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ చూసుకోవాలి. మీ నాన్నగారు సపోజ్ డాక్టర్, కానీ ఎంతో కాలం 25 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి స్టార్ట్ చేసినటువంటి ప్రాక్టీస్ ఉంటుంది, అది ఎందుకు పోగొట్టుకోవటం? సో అలాంటప్పుడు ఏ కోర్సు మంచిది అనే దానికంటే కూడా మీ నాన్నకు నువ్వు సపోర్ట్ గా ఉండదలుచుకుంటే, మీ నాన్న ప్రాక్టీస్ నువ్వు కంటిన్యూ చేయదలుచుకుంటే ఎస్, అలాంటప్పుడు బైపీసీ. సో మీ నాన్న ప్రొఫెషన్ ఏంటి అనేది ఫస్ట్ అనేది ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సినటువంటి క్వశ్చన్ అండి. సరే, మీ నాన్న ప్రొఫెషన్ నీకు ఇష్టం లేదు, మీ మదర్ ప్రొఫెషన్ నీకు ఇంట్రెస్ట్ లేదు, నో ఇష్యూ. అప్పుడు నీ నెక్స్ట్ ఏంటంటే నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది తీసుకో. కాకపోతే తీసుకునే ముందు ఇద్దరు అడ్వైజర్ ని తీసుకో. వాట్ మీ పేరెంట్స్. సపోజ్ ఫ్లూక్ గా ఎక్కడో మోటివేషన్ క్లాస్ లో విన్నానో, ఏదో టీవీ ఛానల్లో చూసానో, మాస్టర్ మైండ్స్ పాంప్లెట్ చూసానో, లేదు ఇంకేదో పాంప్లెట్ చూసానో, ఇంకెవరో టీచర్ చెప్పారని ఫ్లూక్ గా నేను బైపీసీ చేసేస్తా, డాక్టర్ చేసేస్తానంటే తప్పు. మీ అమ్మా నాన్న కన్సల్ట్ వాళ్ళ సజెషన్ తీసుకో. ఎందుకంటే డాక్టర్ చదివిన తర్వాత నువ్వు నిజంగా సర్వీస్ చేయాలనుకుంటే మాత్రం ఓన్ ప్రాక్టీస్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉంటుంది. పాత రోజుల్లాగా నేను ఒక చిన్న నర్సింగ్ హోమ్ పెట్టేసుకుంటాను, ఒక 200-250 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు పెట్టేసేసుకొని నేను బతికేస్తానంటే కష్టం. ఈ రోజు వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండి. నేను డిబేట్ అనుకోవద్దు. గంపా గారు మీరు పర్మిషన్ ఇస్తే ఒక్క 1 minute మాట్లాడతా, వేరే డిబేట్. మన ఇష్యూ కాకుండా 1 minute మాట్లాడతా. నా ఫ్రెండ్ అవుతున్నాడు, తను నాతో పాటు చదువుకున్నవాడు, యుఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయిపోయాడు, డాక్టర్. తను ఇండియాకి వచ్చేస్తాను మోహన్, రావాలనుకుంటున్నాను, నీ ఒపీనియన్ చెప్తాను, నువ్వైతే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్తానంటే నేను చెప్పాను, అరే ఇండియాకి రాకూడదని కాదు, నిజంగా నీకు సర్వీస్ చేయాలి, ఇక్కడ నువ్వేదో దేశానికి ఉపయోగపడాలి నీకు అనిపిస్తే వచ్చేయి, కానీ అమెరికాలో ఉండలేక ఇండియాకి రావద్దు. ఫస్ట్ ఇష్యూ, అమెరికాలో ఉండలేక ఇండియాకి రావద్దు, దేశం మీద ప్రేమ ఉంటే వచ్చేయి. బట్ ఇక్కడ వచ్చే ముందు నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది ఒకటి ఉంది. ఏంటి? వచ్చే ముందు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే, అరే ఇక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ ఏంటో తెలుసుకో. నువ్వు అక్కడ కన్సల్టేషన్ ఫీజ్ గా $100 $50 తీసుకుంటావు, బ్రాంచ్ ని బట్టి నువ్వు కన్సల్టేషన్ ఫీజ్ గా $100 $50 తీసుకుంటావు. ఇప్పుడు ఏం చేస్తాడు డాక్టర్? ఒక్కొక్క పేషెంట్ ఒక 30 minutes టైం ఇస్తాడు, 30 minutes టైం ఇస్తాడు. అరే నీ సిమ్టమ్స్ ఏంటో చెప్పరా బాబు అంటాడు, నీ సిమ్టమ్స్ ఏంటో చెప్తా అంటాడు. తర్వాత న్యాచురల్ రెమెడీస్ ఏంటో చెప్తాడు, టెస్టులు తక్కువ రాస్తాడు, మెడిసిన్స్ తక్కువ రాస్తాడు. అవసరం అయితే ఫిజియోథెరపిస్ట్ కూడా రికమెండ్ చేస్తాడు, న్యాచురల్ రెమెడీస్కి వెళ్తాడు. కానీ ఇక్కడ అలా లేదు ప్రాక్టీస్. ఇక్కడ ప్రాక్టీస్ ఎలా ఉందంటే, ఒక 15 days కి $250 కన్సల్టేషన్ ఫీజ్, అది కూడా 1 day కాదు, $250 15 days కి కన్సల్టేషన్ ఫీజ్. టెస్టులు రాయాలి, మెడిసిన్స్ రాయాలి. సో ఇక్కడ పాపం డాక్టర్లు వీళ్ళు కూడా కష్టపడి చదువుకున్నారండి, ఎంతో ఇన్వెస్ట్ చేశారు. మిగతా వాళ్ళు వస్తున్నటువంటి ఇన్కమ్ వీళ్ళకు కూడా సంపాదించాలనే ఒక ఆశ అనేది ఉంటది కదా, లేకపోతే కనీసం ఆశ అనేది ఉంటది కదా. ఒక ఎలక్ట్రీషియన్ ఇంటికి పిలిపిస్తే వాడు 300-350 తీసుకుంటున్నాడు ఇంటికి వచ్చి, ఫ్యాన్ ఫిట్ చేసి. కార్పెంటర్ $350 తీసుకుంటున్నాడు ఇంటికి వచ్చి. అలాంటిది ఒక డాక్టర్ కి 15 days కన్సల్టేషన్ ఫీజు $250-300. మరి వీళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలి అంటే ఏం చేస్తారు? తప్పనిసరి పరిస్థితులు మెడిసిన్ తో లేదా ల్యాబ్ టెస్ట్ లో లేదా ఇంకేదో టెస్ట్ లో రికమెండ్ చేయాల్సిన పరిస్థితి. అందరు ఇలా చేయట్లేదు కానీ చేసే పరిస్థితి అయితే ఉంది అంటున్నాను.
అందరు ఇలా ఓకే. చేయట్లా, బట్ చేసే అవును, పరిస్థితి అందరూ అయితే చేయట్లేదు, ఉంది. కొంతమంది. ఉంది. మనం పోనీ ఈ డాక్టర్ గారు అమెరికాలో మా ఫ్రెండ్ అని చెప్పాను కదండి, $100 US డాలర్స్ కన్సల్టేషన్ ఫీజ్, అంటే నియర్ అబౌట్ ఒక 4,000 రూపీస్. మన ఇండియన్ డాక్టర్ కూడా నాకు 4,000 రూపీస్ కన్సల్టేషన్ ఫీజు ఇవ్వండి, నేను 30 minutes మీకు టైం ఇస్తాను, సిమ్టమ్స్ అడుగుతాను, మీకు న్యాచురల్ రెమెడీస్ చెప్తాను, టెస్టులు రాయను, మందులు తక్కువ రాస్తాను అని అంటే ప్రాక్టీస్ క్లిక్ అయితే ఇక్కడ ఇండియాలో దట్ ఇస్ కల్పిస్తాం. సో మా ఫ్రెండ్ కి యూఎస్ నుంచి ఇండియాకి వచ్చాము, నేను చెప్పింది అది, అరే ఇక్కడ సిస్టమ్ ఏంటో ఫస్ట్ అబ్జర్వ్ చేయి, తర్వాత నువ్వు రావడానికి ప్రయత్నించు, ఫస్ట్ సిస్టమ్ అబ్జర్వ్ చేయి. అలానే ఒక సినిమాకి వెళ్ళటానికో లేదా ఒక రెస్టారెంట్ కి వెళ్ళటానికో 2-3 ఫ్రెండ్స్ ని అడుగుతున్న రోజులు ఇవి. అరే సినిమా బాగుందా, రెస్టారెంట్ బాగుందా కదా. మరి ఒక కోర్స్ జాయిన్ అయ్యేప్పుడు ఎవరిని అడగాలి అంటే కాలేజ్ లో ఉన్నటువంటి మేనేజ్మెంట్ కాదు, ఆ కోర్స్ చేసి సెటిల్ అయినటువంటి వాళ్ళని అడగండి. నువ్వు డాక్టర్ చేయాలనుకుంటున్నావు, మీ డాక్టర్ అంకుల్ ఎవరో ఒకళ్ళు ఉంటారు నీ సర్కిల్లో, ఒక్కసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నేను డాక్టర్ చేయాలనుకుంటున్నాను, ఏంటి తీసుకున్న ప్రోస్ అండ్ కాన్స్, ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నాను, ఒక్కసారి ఇంజనీరింగ్ చదివేసి జాబ్ చేస్తున్న వాళ్ళు లేకపోతే సెటిల్ అయిన వాళ్ళు యాజ్ అ ప్రాక్టీషనర్, ఇంజనీర్ చదివేసేసి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళని అడగండి. సిఏ వాళ్ళని అడగండి, నేను సిఏ చేయాలనుకుంటున్నాను, సో వాళ్ళని ఫస్ట్ కన్సల్ట్ చేయండి. ఇందాక చెప్పా, ఇద్దరిని కన్సల్ట్ చేయండి అని, ఒకళ్ళని మీ పేరెంట్స్ ని కన్సల్ట్ చేయండి, రెండోది ఆ కెరీర్ తీసుకొని సెటిల్ అయిన వాళ్ళని కన్సల్ట్ చేయండి. తర్వాతే కాలేజ్ మేనేజ్మెంట్స్ అండి, అది చైతన్య కావచ్చు, నారాయణ కావచ్చు, మాస్టర్ మైన్స్ కావచ్చు, శ్రీ గాయత్రి కావచ్చు. మూడో వ్యక్తి మేము. నాలుగోది మా వెబ్సైట్లు చూసి, మా పాంప్లెట్లు చూసి మేము చెప్పే మాటలు కాదు, ఫస్ట్ మా బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. ఎవరు ఆ బ్రాండ్ అంబాసిడర్స్ అంటే మా స్టూడెంట్స్. ఒక్కసారి క్యాంపస్ కి వచ్చేళ్ళండి, 2 ఏళ్ళు మా క్యాంపస్ లో ఉండాలనుకున్నప్పుడు 1 డే కేటాయించలేరా? 2 years మా క్యాంపస్ లో ఉండాలి సార్, మీరు 2 years మాతో కలిసి ప్రయాణం చేయాలి, 1 day వచ్చి మా కాలేజ్కి వచ్చి పిల్లలతో మాట్లాడలేరా? అప్పుడు ఒక డెసిషన్ తీసుకోండి. మీ పేరెంట్స్ ని ఎందుకు అడగమంటున్నాను, కొంతమంది పిల్లల అభిప్రాయం ఏంటంటే సార్ మా నాన్నకేం తెలుసు, మా అమ్మకేం తెలుసు. ఎస్, అరే నీ అంత చదువుకోలేదు మీ అమ్మా నాన్న, బట్ నిన్న చదివిస్తున్నారుగా. ఇప్పుడు మీ నాన్న రైతు 3వ క్లాసే చదువుకున్నాడు, బట్ నిన్ను సీఏ చదివిస్తున్నాడుగా, గొప్పే కదా. మీ నాన్న రైతు 3వ క్లాసే చదువుకున్నాడు, నిన్ను డాక్టర్ చదివిస్తున్నాడు కదా, గొప్పే కదా. నువ్వు రేపు సీఏ చేసో డాక్టర్ చేసో మీ నాన్న పెంచినంత ఇదిగా కూడా నువ్వు మీ పిల్లల్ని పెంచలేకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ, మేబీ సో తక్కువ అంచనా ఇద్దు. మీ నాన్నని మీ అమ్మని ఎందుకు కన్సల్ట్ చేయమంటున్నానంటే, నీకంటే ఎక్కువ ఎడ్యుకేటెడా తక్కువ ఎడ్యుకేటెడ్ కాదు. నీ ఏజ్ 16-15 అయితే మీ అమ్మా నాన్న వయసు 40, 45, 50 ఉంటుంది, అంటే నీకంటే ఎక్కువ ప్రపంచాన్ని చూశారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ అనేది ఇట్ మ్యాటర్స్. ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ కౌంట్ లో తీసుకో. రెండోది వాళ్ళ ఫైనాన్షియల్స్ కూడా అవసరం. ఇప్పుడు కొన్ని చదువులు ఉంటాయండి, లోకల్ గా ఉంటే చదివేయచ్చు. ఇప్పుడు డాక్టర్ అనుకోండి, రేపు మెడిసిన్ సీట్ రాకపోతే ఏ ఫారెన్కి వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, లేదా నీట్ వచ్చింది, అక్రాస్ నేషన్ ఎక్కడ సీట్ వచ్చిందో తెలియదు. నానా మరి అప్పు చేయడానికన్నా నీ దగ్గర ఆస్తులు ఉన్నాయా? ఓకే నేను చదువుకుంటాను. అప్పు చేయడానికన్నా నీ దగ్గర ఆస్తులు ఉన్నాయా? లేదు. ఫ్రీ సీట్ కొట్టి నేను చదువుకుంటా. తర్వాత హాస్పిటల్ పెట్టాను, నీ దగ్గర డబ్బు ఉందా? ఇదిగో హాస్పిటల్ పెట్టిన తర్వాత 5 ఏళ్ళు పట్టింది సెటిల్ అవడానికి. నా చదువు అయిపోవడానికి 30 years పట్టింది, అక్కడి నుంచి సెటిల్ అవడానికి 5 ఏళ్ళు పట్టింది. నువ్వు మరి 35 years దాకా ఆగలవా? ఆడపిల్ల, అమ్మా మరి నేను చదువుకోవడానికి ఒక 30 years పట్టింది, లేదా నేను సీఏ పాస్ అవడానికి 23 years పట్టింది, 21 years పట్టింది. మరి అప్పటిదాకా మ్యారేజ్ అనే మాట చెప్పకుండా నన్ను చదువుకొని ఇవ్వగలరా? ఒక స్టూడెంట్ అంతే కదా. పాపం తనేదో డ్రీమ్స్ తో బైపీసీ అని జాయిన్ అయిపోయింది, తనేదో డ్రీమ్స్ తో సీఏ అని జాయిన్ అయిపోయింది. 2 సార్లు ఫెయిల్ అవ్వండి, పెళ్ళమ్మా అంటే ఎలా? ఇప్పుడు ప్రపంచంలో అందరూ నమ్మకపోయిన పర్ల అట్లీస్ట్ పేరెంట్స్ నమ్మాలి కదా. బయటోడు నిన్ను నన్ను నమ్మకపోయిన పర్ల పేరెంట్స్ నమ్మాలి కదా. మీరు పిల్లని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? నిన్నదాకా వాళ్ళ డ్రీమ్స్ ఏంటి, నేను డాక్టర్ అవుతా, ఇంజనీర్ అవుతా, సీఏ అవుతా. ఇవాళ సడన్ గా నువ్వు పెళ్లి కూతురు అంటే ఎలా? సో అందుకని పేరెంట్స్ తో కన్సల్ట్ చేయండి. ఈ కెరీర్ లో సెటిల్ అయిన వాళ్ళు కన్సల్ట్ చేయండి. ఇక తర్వాత ఇక్కడ ఈ క్వశ్చన్ వచ్చేస్తాను సార్. మెయిన్ క్వశ్చన్ నాకు తను అడిగింది 10th తర్వాత ఏం చేయని వాళ్ళు. నేనేమంటానంటే క్లాస్ లో నిజంగా ఇది టాపర్ అండి, top 5 లో ఉంటాడు లేదా top 3 లో ఉంటాడు. వీడి కెపాసిటీ IIT. 1 సంవత్సరం లేట్ అయినా పాస్ అవుతాడు, 2 ఏళ్ళు లేట్ అయినా పాస్ అవుతాడు. నువ్వు IIT కొట్టగల నమ్మకం ఉంటేమ్మా ఖచ్చితంగా IITకి వెళ్ళిపో. నువ్వు సీఏకి రావాలని రూల్ ఏం లేదు, సీఏకి రమ్మని కూడా నేను చెప్పట్లా. సో నువ్వు క్లాస్ లో టాప్ ప్లేయర్, ఫస్ట్ 3 లో ఉంటావు. నీ ఫైనాన్షియల్స్ చూసుకో, నీ ఏజ్ అంటే చూసుకో, మీ అమ్మా నాన్న ఫైనాన్షియల్స్ చూసుకో. గో ఫర్ IIT. IITకి వెళ్ళిపో, top 3 లో ఉంటావు.
నీకు లోకల్ గా ఉన్న కోచింగ్ ఫెసిలిటీస్ కూడా చూసుకో. టాప్ 3 లో ఉండే స్టూడెంట్ అయితే గో ఫర్ ఐఐటి లేదా గో ఫర్ మెడిసిన్. సో ప్రతి కోర్సు అందరికీ సూట్ అవ్వదని నా అభిప్రాయం సార్. అంతే కదా. హోటల్కి వెళ్తే టిఫిన్స్ 20 ఉంటాయి, ఒకటే పెట్టచ్చుగా టిఫిన్. ప్రతి టిఫిన్ అందరికీ నచ్చదు. సో ఒక పూట తినేసి 3 గంటలు అరిగిపోయే టిఫినే 20 వెరైటీస్ ఉంటే లైఫ్ లాంగ్ ఉండే కోర్స్ అది. మా ఫ్రెండ్ ఎంపీసీ జాయిన్ అయ్యాడు, నువ్వు ఎంపీసీ జాయిన్ అవుతురా నానా అంట. మా ఫ్రెండ్ సీఏ జాయిన్ అయ్యాడు, నువ్వు సీఏ జాయిన్ అవుతావు. సో ఫస్ట్ మీ అమ్మా నాన్న అడిగితే నీకు కొంత క్లారిటీ వచ్చింది. 2 నువ్వు క్లాస్ లోనే మార్క్స్ ఏంటి, నీ పాస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి, దాన్ని బట్టి నీకు ఐఐటి కెపాసిటీ ఉంటే ఐఐటికి వెళ్ళిపో. అందరూ ఐఐటి చేయలేరు, అందరూ సీఏ చేయలేరు, అందరూ బైపీసీ చేయలేరు. నీ కెపాసిటీ ఐఐటి లేదా మెడిసిన్ వెళ్ళిపో. కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ కోర్స్ మారు, సాధించేదాకా ఆ కోర్స్ లో ఉండు. 2 ఫెయిల్యూర్స్ చూడొచ్చు, బట్ దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. 3వ ఫెయిల్యూర్ కూడా చూడొచ్చు, దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. నువ్వు ఐఐటి అనుకుంటే ఐఐటి సాధించేదాకా ఐఐటిలోనే కంటిన్యూ అవ్వు, మళ్ళీ కోర్స్ మారద్దు, ఆల్టర్నేటివ్ చూడద్దు. మెడిసిన్ 2వసారో 3వసారో మెడిసిన్ అంటే మెడిసిన్ కి వెళ్ళు, మళ్ళీ కోర్స్ మారద్దు. ఈవేం మెచ్యూరిటీ లేకుండా నేను జాయిన్ అయిపోయాను సార్. ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంపీసీ తీసేసుకున్నా, బైపీసీ తీసేసుకున్నా అని ఇప్పుడు కాస్త మెచ్యూరిటీ వచ్చింది, ఎక్స్పోజర్ వచ్చింది, దాంట్లో ఉన్న పోటీ ఏంటో తెలిసింది. అప్పుడు ఆలోచించు. ఇమ్మెచ్యూర్ గా డెసిషన్ తీసుకున్నాను, అలాంటప్పుడు నువ్వు కోర్స్ మారు. ఎంపీసీ నుంచి సిఏకో, బైపీసీ నుంచి సిఏకో, లేదా ఎంపీసీ నుంచి బిఎస్సీకో, బైపీసీ నుంచి బిఎస్సీకో కోర్స్ మారు. అలా కాకుండా నువ్వు తీసుకునేప్పుడు డెసిషన్, ఇన్ఫార్మ్డ్ డెసిషన్ అంటే పూర్తి ఇన్ఫర్మేషన్ తో డెసిషన్ తీసుకో. ఫస్ట్ వన్ తీసుకున్న తర్వాత స్టిక్ ఆన్ అయ్యి. ఇప్పుడు ఐఐటి తీసుకోండి గంపా సార్, 14 లక్షల మంది సార్ అక్రాస్ నేషన్ 14 లక్షల మంది ఐఐటి రాస్తున్నారు. అవును. కానీ సీట్స్ ఉంది 11,000. అంతే. అంటే 1% కి ఛాన్స్ ఉంది. 1% సార్, ఈవెన్ లెస్ దెన్ దట్. అవును. సో నువ్వు లెక్కేసుకోవాలి, నేను ఆ 1% లో ఉండగలనా లేదా. ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఈ హీరో. మా నాన్న హీరో అని చెప్పి ఆయన సినిమాకి రాలి, ఆయన లెక్కేసుకున్నాడు నేను సక్సెస్ఫుల్ హీరో అవ్వగలనా లేదా. ఆయన ఓన్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి. వాళ్ళ నాన్న హీరో అయినంత మాత్రాన్ని ఈయన హీరో అవ్వాలని రూల్ ఏం లేదు, మనం యాక్సెప్ట్ చేయాలని రూల్ ఏం లేదు. గాట్ ద పాయింట్ సార్. సో నువ్వు లెక్కేసుకో ఆ 11,000 మందిలో నువ్వు ఉండగలవా అంటే ఆ 1% లో నువ్వు ఉండగలవా. ఇఫ్ నాట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, ఇఫ్ నాట్ ఇన్ సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ ఉండగలవా. ఉండగలంటేనే వెళ్ళు. మెడిసిన్ తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాలు, మన తెలంగాణ కావచ్చు, ఏపీ కావచ్చు సార్, కనీసం 50,000 స్కూల్స్ ఉన్నాయి. ఒక్కో స్టేట్ లో సార్, ఒక్కో స్టేట్ లో గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, 1,00,000 ఉన్నాయి, 2 కలిపి. కనీసం 50,000 స్కూల్స్ ఉన్నాయండి, గవర్నమెంట్ స్కూల్స్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు. కానీ నీట్ ద్వారా ఏపీలో కానీ తెలంగాణ కానీ మెడిసిన్ సీట్ కొడుతుంది ఎంతమంది, లేదా ఎంతమందికి సీట్స్ వస్తున్నాయి? లెస్ దెన్ 5,000. అంటే 50,000 స్కూల్స్ ఉంటే 5,000 సీట్స్ వస్తున్నాయి. అంటే ప్రతి 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. ఈ 10 మంది స్టూడెంట్స్ కలిపి ఒక సీట్ కాదు సార్, 10 స్కూల్స్ కలిపి ఒక సీట్. సో నువ్వు ఫస్ట్ అది చెక్ చేసుకో, నీ కెపాసిటీ అది ఉందా. ఎస్, యూ కెన్ బి ఇన్ దట్ కాంపిటీషన్ ఆర్ నాట్. ఇఫ్ యూ ఫీల్ దట్ యూ కెన్ బి ఇన్ దట్ కాంపిటీషన్, ఎస్ వెళ్ళిపో, మెడిసిన్కి వెళ్ళిపో. ఫస్ట్ అటెంప్ట్ కాకపోతే సెకండ్ అటెంప్ట్ కాకపోతే థర్డ్ అటెంప్ట్. సార్ నేను ఆ స్థాయి గల స్టూడెంట్ కాదు, నా కెపాసిటీ డిగ్రీ, బీకామ్, బిఎస్సి, బిఏ, బిబిఎం ఆ కోర్సులే చెయ్యి. ఆరాటపడే ఐఐటి, ఆరాటపడే మెడిసిన్, ఆరాటపడే సిఏ మాత్రం చెయ్యొద్దు. ఇలా నువ్వు ఎస్టిమేషన్ వేసుకోవడంలో ఫెయిల్ అయితే వాల్యుయేషన్ చేసేవాడు కూడా ఖచ్చితంగా నేను ఫెయిల్ చేస్తాడు. నీ కెపాసిటీ నీకు తెలియాలి. అండ్ ఈ కెపాసిటీ కూడా గంపా సార్ 2 రకాలు ఉంటుంది. ఈ రోజు నా కెపాసిటీ 70, నేను కష్టపడి దాన్ని 90 దాగలను. నీ గురించి నీకు తెలిసినంతగా మీ అమ్మా నాన్నకి మాకు కూడా తెలియదు. ఫస్ట్ నీ గురించి నీకు తెలుసు. నీ కెపాసిటీ 70 ఈ రోజు, దాన్ని నువ్వు కష్టపడి 90కి తాగలవు. ఎస్, ప్రొసీడ్. 90కి తాగలినప్పుడు నువ్వు ఐఐటికి సరిపోతావా, మెడిసిన్ సరిపోతావా అంటే ఈ రోజు కెపాసిటీనే కాదు, పొటెన్షియల్ కెపాసిటీ కూడా లెక్కేసుకోమంటున్నాను. ఈ రోజున నీ కెపాసిటీ 70 కావచ్చు, బట్ నువ్వు వర్క్ చేస్తే యూ మే రీచ్ 90. దాన్ని బేస్ చేసుకొని ఈ 90 అంటే పొటెన్షియల్ కెపాసిటీ 90 ఉంటే ఐఐటికి నేను ఫిట్ అవుతానా, మెడిసిన్ నేను ఫిట్ అవుతానా లెక్కేసుకో. లేదు, ఆ రెండింటి నేను ఫిట్ అవును. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, డిగ్రీ కోర్సు. నార్మల్ డిగ్రీ కోర్సులు చేయటం నాకు ఇష్టం లేదు.
ఒక ఓకే. డిగ్రీ కోర్స్ చేసిన తర్వాత 10 చోట్ల జాబ్కి వెళ్ళాలి. ఆ జాబ్కి వెళ్ళినప్పుడు కూడా చాలా వింతగా ఉంటది. ఎంత వింతగా ఉంటది అంటే వాడు చదువుకున్న క్వశ్చన్స్ ఏవి అడగరు, జాబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమి అడగరు. ఓకే. చేసే జాబ్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉండవు, చదివిన చదువుకు సంబంధించిన క్వశ్చన్స్ ఉండవు. ఇక ఇంతకంటే మన ఎగ్జామినర్ అనే చదువుకున్న పుస్తకాల్లో క్వశ్చన్స్ అడుగుతాడు. అడుగుతారు. ఎస్ ఆర్ నో సార్? ఎగ్జాక్ట్లీ, మేము అదే చెప్పేది. సో అందుకని ఆ డిగ్రీ చేస్తే జాబులు రావడం చాలా 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 కష్టం, నియర్ ఇంపాసిబుల్. సంవత్సరం దాటితే మనం అవుట్డేటెడ్ అయిపోతున్నాం. ఒక ఫోన్ కొన్నాం 2019, 2020లో అవుట్డేటెడ్. అలానే సంవత్సరం దాటితే మన చేతిలో ఉన్న సర్టిఫికేట్ అవుట్డేటెడ్. 2019 బ్యాచ్ వెళ్ళిపోయి 2020 కొత్త బ్యాచ్ వచ్చేస్తారు, డిగ్రీ వాళ్ళు కానీ బీటెక్ వాళ్ళు కానీ. సో నువ్వు అవుట్డేటెడ్. 1 year లోపల ఉద్యోగం తెచ్చుకోగలిగితేనే నీకు లైఫ్ ఉంటది. నువ్వు క్వాలిఫై అయిపోయిన తర్వాత 1 year దాటిందంటే నువ్వు అవుట్డేటెడ్. నీ తర్వాత ఇంకా లేటెస్ట్ సిలబస్ చదివినవాడు, లేటెస్ట్ నాలెడ్జ్ ఉన్నవాడు, లేటెస్ట్ స్కిల్ సెట్ ఉన్నాడు నీకంటే జూనియర్ జాబ్ మార్కెట్ లో రెడీగా ఉంటున్నాడు. సో నా వల్ల కాదు సార్, ఈ డిగ్రీలు చదవగలను కానీ జాబులు తెచ్చుకోలేను. బిఏ, బీకామ్, బిఎస్సి నేను చదవగలను, బట్ జాబులు తెచ్చుకోలేను అనిపిస్తున్నప్పుడు అటు ఐఐటికి డిగ్రీకి మధ్యలో ఉండేటువంటి కోర్సులే సిఏ, సిఎంఏ. సో దీంట్లో ర్యాంకులు అక్కర్లేదు. మాలాంటి ఇన్స్టిట్యూషన్స్ మాకు సిఏలో ర్యాంక్ వచ్చిందని చెప్తారు, వస్తాయి. ఎవరికి వస్తాయి అంటే 50 మందికి ర్యాంకులు వస్తాయి. ఇన్స్టిట్యూట్ వాళ్ళు సిఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేసేవాళ్ళు, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, సిఏ, సిఎంఏ ఈ ఎగ్జామ్స్ నిర్వహించేది వాళ్ళు. వాళ్ళు అక్రాస్ నేషన్ ఏం చేస్తారంటే మెరిట్ ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 50 మందికి ర్యాంకులు ఇస్తారు అంతే. మిగతా అందరూ పాస్ లేదా ఫెయిల్. ఈ ఐఐటీలో లాగా పాస్ అయితే సరిపోదు. ఇప్పుడు ఐఐటి జేఈ రాశాను సార్, నేను పాస్ అయ్యా కానీ ర్యాంక్ రాలా. ఉపయోగం ఏంటి? మెడిసిన్ ఎగ్జామ్ రాశాను నేను, ఐ మీన్ టు సే నీట్ రాశాను, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, బట్ ర్యాంక్ రాలా. అంటే సీటు వచ్చే అంత స్థాయిలో ర్యాంక్ రాలా. పాస్ అవటం అంటే మీనింగ్ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్ రావటం. నీట్ రాశాను, కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినాయి, బట్ సీటు కొట్టగలే ర్యాంక్ రాలా. ఉపయోగం ఏంటి? కానీ సిఏ లా కాదు, ర్యాంక్ అక్కర్లా. సిఎంఏ లా కాదు, ర్యాంక్ అక్కర్లా, పాస్ అయితే చాలు. సో నా స్థాయి ర్యాంక్ కాదు బాస్. మోహన్ గారు ఇక్కడ ఎన్ని అటెంప్ట్స్ మాట్లాడారు సార్, మీ మాట వినిపించట్లేదు కంపా సార్. ఎన్ని అటెంప్ట్స్ అయినా ప్రాబ్లం లేదా దీంట్లో? షూర్, అది కూడా ఆన్సర్ చేస్తాను సార్, అది కూడా ఆన్సర్ చేస్తాను. మంచి క్వశ్చన్ అండి, రెలవెంట్ క్వశ్చన్ మీరు అడిగారు. నీ కెపాసిటీ ర్యాంక్ వచ్చే కెపాసిటీ ఉందంటే గో ఫర్ ఐఐటి, గో ఫర్ మెడిసిన్. నా కెపాసిటీ ర్యాంక్ కాదు బాస్, పాస్. అలాంటప్పుడు 2 క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ డిగ్రీ చేసి వెళ్ళిపోవాలనుకుంటున్నావా, ఓ ప్రొఫెషనల్ కోర్స్ చేస్తావా? ఏంటి ఆ ప్రొఫెషనల్ కోర్స్? సిఏ కోర్స్, సిఎంఏ కోర్స్. ఇక్కడ ఏం చేస్తామంటే సిఏ కోర్సు, సిఎంఏ కోర్స్ లో ఖచ్చితంగా బ్యాకప్ కోర్సు బీకామ్ కూడా చేయిస్తాం సార్. బ్యాకప్ కోర్సు బీకామ్ కానీ, బిఏ కానీ, బిఎస్సి కానీ ఏదో ఒక కోర్సు బ్యాకప్ కోర్స్ చేయిస్తాం. ఒకవేళ వాడు సిఏ క్వాలిఫై కాకపోతే, సిఎంఏ క్వాలిఫై కాకపోతే చేతిలో డిగ్రీ సర్టిఫికేట్ అయితే ఉంటది, ఎంటీ హ్యాండ్స్ తో మాత్రం బయటికి వెళ్ళడు. ఇక తర్వాత ఎన్ని అటెంప్ట్స్ అని అంటారా? ఎస్ సార్, ఖచ్చితంగా జాబ్ విషయానికి అంటే నాకు జాబ్ రావడానికి మాత్రం ఎన్ని అటెంప్ట్స్ అయినా కూడా జాబ్ వచ్చిద్దా అంటే ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సిఏ పాస్ అయితే చాలు, ఎన్ని అటెంప్ట్స్ అయినా కూడా జాబ్ వచ్చింది. బట్ నేనేమంటానంటే 3 అటెంప్ట్స్. సార్ మోహన్ గారు సర్టిఫికేట్ లో అటెంప్ట్స్ అని మనం రాసి ఉండదు కదా? రాయదు సార్. అది మెడిసిన్ లో కూడా ఉండదు సార్, అది మెడిసిన్ లో కూడా ఉండదు, లేదా ఇంజనీరింగ్ లో కూడా ఉండదు. ఎన్ని అటెంప్ట్స్ లో వీడు పాస్ అయ్యాడు అనేది ఉండదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ నా నాలెడ్జ్ లో అయితే లేదు సార్, ఉండదు సార్. ఎన్ని అటెంప్ట్స్ అయినా కూడా జాబ్ వచ్చింది. బట్ నేనే ఉంటానంటే ఎన్ని అటెంప్ట్స్ అయినా తీసుకోవద్దురా బాబు, లిమిట్ పెట్టుకో. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ అన్ని ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అవ్వాలని రా కాదు. ఆ 3 కలిపి 3 అటెంప్ట్లు ఎక్స్ట్రా పెట్టుకో చాలు. 3 అటెంప్ట్లు. అటెంప్ట్ అంటే 6 months. మనకి ఎంసెట్ లో లాగా, ఐఐటీల లాగా అటెంప్ట్ అంటే 1 year కాదు సార్. ఇక్కడ సిఏ ఎగ్జామ్స్ కానీ, సిఎంఏ ఎగ్జామ్స్ కానీ ప్రతి 6 months కు ఎగ్జామ్ ఉంటుంది. సో 3 అటెంప్ట్లు ఎక్కువ పెట్టుకో సార్. ఈ 3 అటెంప్ట్లే అంటే తప్పితే ఇంకో 3 అటెంప్ట్లు నీ దగ్గర క్వశ్చన్ పెట్టుకోమంటున్నాను. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ కలిపి 3 అటెంప్ట్లు క్వశ్చన్ పెట్టుకో. అంటే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చే అటెంప్ట్స్ కాకుండా, అంటే ఫస్ట్ అటెంప్ట్ పాస్ అవటం అనేటువంటి లెక్క ఏదైతే ఉందో దానికి ఎక్స్ట్రాగా ఇన్ అడిషన్ టు దట్ 3 attempts కౌంట్ పెట్టుకో. ఏదైనా హెల్త్ రీజన్స్ ఉన్నాయి సార్, లేదు మొన్నటిదాకా నేను సీరియస్ గా చదవాలా, ఇప్పుడు నేను సీరియస్ గా చదువుతున్నా, నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది, ఇప్పుడే రియలైజ్ అయ్యా, అయితే ఇంకో 1 or 2 attempts ఎక్కువ పెట్టుకో. అదర్వైజ్ జనరల్ గా పాస్ అయితే ఫస్ట్ అటెంప్ట్ లో ఎన్ని అటెంప్ట్స్ అయితే ఉంటాయో దానికి ఎక్స్ట్రాగా 3 attempts పెట్టుకో. ఎక్సెప్షనల్ గా కావాలంటే ఇంకా 1 or 2 attempts యాడ్ చేసుకో చాలు సార్. సివిల్ సర్వెంట్స్ ఉన్నారు సార్, చాలా మంది మీ స్టూడెంట్స్ ఉన్నారు, ఇంపాక్ట్ లో వచ్చి క్లాసులు చెప్పిన వాళ్ళు ఉన్నారు, మీ స్టూడెంట్స్ ఉన్నారు, మీ మోటివేషన్ క్లాసులు విన్న వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళందరూ ఫస్ట్ అటెంప్ట్ లో పాస్ అయిన వాళ్ళేనా సార్?
వెరీ లెస్, వెరీ లెస్, వెరీ లెస్. వెరీ లెస్. నాట్ ఓన్లీ 1 or 2, ఓన్లీ 1 or 2. ఫెయిల్ అయినా కూడా కంటిన్యూ చేశారు చూసారా జర్నీ, అందుకని వాళ్ళు సక్సెస్ అయ్యారు సార్. వాళ్ళు సక్సెస్ అయింది అందుకని. అదర్వైజ్ ఏమవుతుందంటే ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారు ఉన్నారు, రోల్ మోడల్ అండి, ఆయన రోల్ మోడల్. సో ఆయన ఇప్పుడు స్టేజ్ మీద వచ్చి క్లాసులు చెప్తున్నాడు, 4 అటెంప్ట్లు 5 అటెంప్ట్లో ఫెయిల్ అయినా కంటిన్యూ అయ్యాడు కాబట్టి. అదే కంటిన్యూ అయిపోతే కనుక ఎదురుగా ఆడియన్స్ గా కూర్చొని సపోర్ట్లు కొట్టేవాడు. అంటే ఐపీఎస్ పాస్ అయిన తర్వాత ఐపీఎస్ ట్రైనింగ్ వదిలిపెట్టి మళ్ళీ ఐఏఎస్ అయ్యాడు. కరెక్ట్. మీరు చెప్పిన ఈ పాయింట్ ని ఒక 30 seconds ఎలాబరేట్ చేస్తాం. మంచి పాయింట్. చదువుకోమనే స్టూడెంట్స్ కి చెప్తుంటే ఎంటపడాల్సి వస్తుంది చదువుకుంటారా అని. ఐపీఎస్ పాస్ అయిన వాళ్ళు నా స్టూడెంట్స్ ఉన్నారు సార్, ఐఆర్ఎస్ పాస్ అయిన వాళ్ళు. ఐఆర్ఎస్ పాస్ అయ్యి ట్రైనింగ్ లో ఉండి జాబ్ చేస్తూ మళ్ళీ చదువుకుంటున్నారు ఐఏఎస్. వీళ్ళేమో చదువుకోమంటే ఇబ్బందిగా ఉంది. ఇంటర్మీడియట్ పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, లేదా ఎంబీబీఎస్ పిల్లలు, సిఏ పిల్లలు అది చదువుకోరా అని చెప్పి ఎంటపడాల్సి వస్తుంది. వాళ్ళకి టార్గెట్స్ వస్తుంది, ఎగ్జామ్స్ పెట్టాల్సి వస్తుంది, పేరెంట్స్ ఫాలోఅప్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ ఐఏఎస్ వీళ్ళు ఏంటంటే బాబు, ఐపీఎస్ పాస్ అయ్యి ఐఆర్ఎస్ పాస్ అయ్యి నా స్టూడెంట్స్ ఉన్నారు, ఐపీఎస్ లో ఐఆర్ఎస్ పాస్ అయ్యి ఇంకా చదువుకుంటున్నారు. అంటే వాళ్ళు రియలైజ్ అయ్యారు సార్, దిస్ ఇస్ నాట్ మై డెస్టినీ, దిస్ ఇస్ నాట్ మై డెస్టినీ. నేను ఎంత కష్టపడింది దీనికోసం కాదు, 3 అటెంప్ట్లు 4 అటెంప్ట్లు కష్టపడింది ఐపీఎస్ లో ఐఆర్ఎస్ కోసం కాదు. మై గోల్ ఇస్ టు బికమ్ ఐఏఎస్. మా ఫ్యామిలీ సాక్రిఫైస్ చేసింది దీనికోసం కాదు. నేను 3 ఏళ్ల పాటు ప్రపంచం ఏంటో తెలియకుండా బతికింది దీనికోసం కాదు. నేను 3 ఏళ్ల పాటు మా ఫ్రెండ్స్ సినిమాకి వెళ్తుంటే జస్ట్ నోట్బుక్ ఓపెన్ చేసి ఏ సినిమా బాగుందని నోట్ చేసుకుని తర్వాత చూద్దామని పోస్ట్ పోన్ చేసుకుని దీనికోసం కాదు. 3 ఏళ్ల పాటు మా ఫ్రెండ్స్ ప్రతి ఐపీఎల్ కూర్చొని చూస్తూ ఉంటే నేను ఐపీఎల్ ఉంది యూట్యూబ్ లో ఎప్పుడైనా దొరుకుతాయిలే, రేపు నేను సివిల్ సర్వెంట్ అయిన తర్వాత పాస్ అయిన తర్వాత ఇంట్లో హోమ్ స్క్రీన్ పెట్టుకొని థియేటర్ లాగా ఇంట్లో కూర్చొని చూసుకోవచ్చు ఐపీఎల్, ఇప్పుడే ఉంది టీవీలో చూడాలి అని పోస్ట్ పోన్ చేసుకుని దీనికోసం కాదు. మా ఫ్రెండ్స్ అందరూ మంచి మంచి లైఫ్ పార్ట్నర్స్ వెతుక్కొని, అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే అమ్మాయిని వెతుక్కొని సంబంధాలు చూసేసుకొని మ్యారేజ్ చేసుకొని చేస్తుంటే నేను సాక్రిఫైస్ చేసింది దీనికోసం కాదు అని రియలైజ్ అయ్యేవాడు ఇంకా చదువుకుంటాడు సార్. రియలైజ్ అయ్యేవాడు చదువుకుంటాడు. ఆ రియలైజేషన్ రాని వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేషన్ ని ఒక బరువుగా చూస్తారు, ఇది నీట్ గా చూడరు. అమ్మా ఇవాళ స్కూల్ ఉందా, ఇవాళ కాలేజ్ ఉందా, బా ఇవాళ కూడా క్లాసులు ఉన్నాయా అని అనుకుంటారు. ఆ బాధ్యత తెలిసినోడు గంట ఉంటే బాగుంటది చదువుకోవచ్చు అనుకుంటాడు. సార్ చాలా బాగా వచ్చిందండి సిఏ గురించి. ఇప్పుడు ఈ కరోనా ఇష్యూ ద్వారా ఎకానమీ ఎలా ఉండబోతుంది? కరోనా ఇష్యూ లైఫ్ లో ఒక్కసారి మాత్రమే వచ్చేటువంటి ఇష్యూ సార్, వన్స్ ఇన్ లైఫ్ టైం, మళ్ళీ రాకూడదు కూడా. భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రార్థించే ముందు ఈ ఎకనామిక్స్ లో నేను ఎక్స్పర్ట్ ని కాదు, అలానే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ లో కూడా నేను ఎక్స్పర్ట్ ని కాదు. కానీ 2 ఇష్యూస్ విత్ పర్మిషన్, అదొకటి ఇదొకటి చెరో 2 నిమిషాలు మాట్లాడతాను సార్. ఓకే ప్లీజ్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ 2 minutes మాట్లాడతాను, ఎకానమీ ఎలా ఉండబోతుంది కూడా 2 minutes మాట్లాడతాను విత్ పర్మిషన్. ఎకానమీ ఇండియా ప్లీజ్ ప్లీజ్. సార్ ఇప్పుడు మనం చిన్నప్పుడు, వాట్స్ యువర్ ఏజ్ సార్? వాట్స్ యువర్ ఏజ్? మీ ఏజ్ ఎంత సార్ గంపా సార్? 58. ఓకే, నౌ ఐఎమ్ 40 సార్. మీ జనరేషన్ లో కానీ మా జనరేషన్ లో కానీ, మన ఇద్దరు జనరేషన్, మీరు నాకంటే సీనియర్, సో మా పోనీ నా జనరేషన్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటాను సార్. నేను మాట్లాడుతున్న 30 ఏళ్ల క్రితం, 30 years బ్యాక్ సార్. ప్రైవేట్ ప్లేసెస్ లో మాత్రమే, అది కూడా అతి కొద్ది ప్రైవేట్ ప్లేసెస్ లో మాత్రమే ఏసీ ఉండేది సార్. అతి కొద్ది ప్రైవేట్ ప్లేసెస్ లో ఏసీ ఉండేది. అంటే ప్రైవేట్ ప్లేస్ అంటే నా ఉద్దేశం ఒక ఆఫీసు లేకపోతే ఒక ఇల్లు, అతి కొద్ది ప్లేసెస్ లో. ఇప్పుడు ఏమవుతుంది సార్, పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఏసీ వచ్చు. అంటే ఎయిర్పోర్ట్ లో ఏసీ, షాపింగ్ మాల్ లో ఏసీ, పెద్ద షాపింగ్ మాల్ సార్, ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుంది షాపింగ్ మాల్, దానికి కూడా ఏసీ. ఏమో ఇంకా 5-6 ఏళ్ళ తర్వాత బస్ స్టాండ్ లో ఏసీ, రైల్వే స్టేషన్ లో ఏసీ, అదే చేస్తారేమో. మెట్రోస్ లో ఆల్రెడీ ఏసీ వచ్చేసింది, మన వెయిటింగ్ హాల్స్ లో ఆల్రెడీ ఏసీ వచ్చింది. సో అక్కడ ఏసీ, రెస్టారెంట్స్ లో ఏసీ, థియేటర్స్ లో ఏసీ, మా కాలేజీలో ఏసీ, ఎల్కేజీ స్కూల్లో ఏసీ. అవునండి. ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ ఈ స్థాయి గల డామేజ్ ని తట్టుకోలేకపోతుంది. మదర్ నేచర్ ఈస్ టేకింగ్ ఇట్స్ ఓన్ కాల్, దీన్ని రివెంజ్ అనొద్దు. ఒక తల్లికి మనం ఎప్పుడు రివెంజ్ అనే మాట వాడకూడదు. మదర్ నేచర్ షీఈస్ టేకింగ్ హర్ ఓన్ కాల్. తను ఏ విధంగా రియాక్ట్ అవ్వగలదో ఆ విధంగా రియాక్ట్ అవుతుంది.
ఈ ఐ స్టిల్ రిమెంబర్ సార్, 30 ఏళ్ల క్రితం మనకు సమ్మర్ అంటే 2 months ఉండేది, ఏప్రిల్ మే అంతే. మార్చ్ లో కూడా ఆడుకునే వాళ్ళం మనం, విపరీతంగా ఆడేవాళ్ళం మార్చ్ లో కూడా. ఏప్రిల్ లో వెళ్లే వాళ్ళం, అమ్మ మనకు తెలియకుండా బయటకు వెళ్ళే వాళ్ళం ఏప్రిల్ లో కూడా చేయడానికి, ఆడుకోవడానికి. మేలో మాత్రం వాళ్ళు కట్టేసి ఇంట్లో ఉంచేవాళ్ళు, ఎట్టి బస్సులో బయటకు వెళ్ళదు, ఎందుకంటే పీక్ సమ్మర్ అది. సో మనకి సమ్మర్ అంటే ఏప్రిల్ మే. కరెంట్ పవర్ కట్ ఉండేది, గుర్తుందా సార్ మీకు? గంట వచ్చేది పవర్. ఏప్రిల్ మేలో గంట వచ్చేది పవర్, ఏ కుళాయి పట్టుకోవడానికో వాటికి వీటికో గంట వచ్చేది పవర్ అంతే. టీవీలు లేవు అప్పుడు. మనం హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేసాం, చక్కగా కబుర్లు ఆడుకునే వాళ్ళం, గొడవ చేసేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం, క్రికెట్ చూసేవాళ్ళం కాదు, క్రికెట్ ఆడేవాళ్ళం. క్రికెట్ చూసేవాళ్ళం కాదు, క్రికెట్ ఆడేవాళ్ళం. సో అలాంటి రోజులు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే పబ్లిక్ ప్లేసెస్ కూడా ఏసీ వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ మన స్థాయికి మించి డ్యామేజ్ చేస్తున్నాం. సో 2 months ఉండే సమ్మర్ ఇప్పుడు ఏమైందో చూడండి. మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 months వచ్చింది సమ్మర్. మన పిల్లలు అంటే మన నెక్స్ట్ జనరేషన్ రెడీ అయ్యేసరికి సమ్మర్ 6 months అయింది సార్. మన చేతులారా మనం పాడు చేసుకుంటున్నాం. రెండోది ప్లాస్టిక్. ప్రతి దానికి ప్లాస్టిక్ అయినా సార్. జేబులో సెల్ ఫోన్, పవర్ బ్యాంక్ కూడా పెట్టుకోగలిగిన వాళ్ళు జేబులో ఒక చిన్న సంచి పెట్టుకోలేరా సార్? పవర్ బ్యాంక్ కూడా పెట్టుకుంటున్నాం కదా జేబులో. ఓ జేబులో పవర్ బ్యాంక్ పెట్టుకుంటున్నాం, ఓ జేబులో సెల్ ఫోన్ పెట్టుకుంటున్నాం, రెండో సెల్ కూడా పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మెజారిటీ, ఒకప్పుడు మనకి ఏంటంటే సెల్ ఫోన్, నేను చదువుకున్నప్పుడు సీఏ చదువుకున్నప్పుడు మా బాస్ దగ్గర సెల్ ఉందంటే అదొక వింత వస్తువు, గొప్ప వస్తువుగా చూసేవాళ్ళం. ఇప్పుడు 2 సెల్స్ వచ్చినాయి కదా జేబులో. చిన్న సంచి పెట్టుకోలేరా జేబులో? ఫ్యాషనా? ఎంత డ్యామేజ్ చేస్తున్నాం. మళ్ళీ మనం గగ్గోలు పెడతాం. ఏంటి ఎండ ఏమైపోతుంది, ఎన్విరాన్మెంట్ ఏమైపోతుంది, క్లైమేట్ ఏమైపోతుంది. మళ్ళీ అంటే మైక్ ఇస్తే ఎన్నో గొప్ప విషయాలు చెప్పినట్టుగా వి ప్రీచ్ ఎ లాట్. గొప్పగా మాట్లాడతాం, గొప్పగా ఆలోచించాం, గొప్పగా పనిచేయం. సో కొద్దిగా ప్లాస్టిక్ యూసేజ్, ఏసీ యూసేజ్, నాకు తెలిసిన విధంగా ఎగ్జాంపుల్ చెప్పాను సార్. ఈ రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇప్పుడు మనకి విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, లేకపోతే వైజాగ్ లేదా హైదరాబాద్. ఆ ఎయిర్పోర్ట్ మొత్తం ఏసీ అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కనీసం 10,000 ఇల్లు ఆ ఏసీ కూడా 24 hours ఏసీ. బాత్రూమ్ కి వెళ్ళా కూడా ఏసీ, అక్కడ టాయిలెట్స్ లో కూడా ఏసీ. చుట్టుపక్కల 10,000 మందికి సార్ 12 months సమ్మర్. వాళ్ళకి మనకన్నా 4 months సమ్మర్, వాళ్ళకి 12 months సమ్మర్. సో పిల్లల్లో ఏం పోతుందంటే రెసిస్టెన్స్ పోతుంది సార్. మీకు నాకు ఇమ్యూనిటీ ఒక 70% ఉంటే, ఈ ఏసీలో బతికి ఏసీలో పెరిగేటువంటి పిల్లలకి ఇమ్యూనిటీ 30 కూడా ఉండదు. నేచర్ ఇచ్చే డి విటమిన్ కూడా మనం కోల్పోతున్నాం. దాంతో పాటు నేచర్ ని మనం దగ్గరుండి డ్యామేజ్ చేస్తున్నాం ఇన్నోసెంట్ గా, ఫర్ ద రీజన్ దట్ ఇట్ హాస్ నో వాయిస్. ఇప్పుడు మీ జేబులో నేను డబ్బు కొట్టేస్తే మీరు అరుస్తారు, నా జేబులో డబ్బు కొట్టేస్తే నేను అరుస్తా. నేచర్ జేబులో డబ్బు కొట్టేస్తే అరవదు కదా, చూపిస్తుంది. ఎంత కావాలంటే డ్యామేజ్ చేస్తున్నాం. దట్ ఈస్ వన్ రీజన్ సార్. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఆగేదాకా, ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అడ్రస్ చేసేదాకా, కరోనా వైరస్ ఈ రోజు సార్, నెక్స్ట్ ఇయర్ ఇంకో వైరస్, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకో వైరస్. ఎన్ని వైరస్లకి మీరు వ్యాక్సిన్లు కనిపెట్టగలరు? ఎన్ని వైరస్లకి మీరు మెడిసిన్స్ చేయగలరు? అంటే క్యాన్సర్ కి మెడిసిన్ తయారు చేయడం కాదు, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి అది చూడాలి కదా. రీసెర్చ్ చేయాల్సింది క్యాన్సర్ యొక్క మెడిసిన్ కాదు సార్, క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి, ప్రివెంటివ్ స్టెప్స్ ఏంటి. అలానే రీసెర్చ్ అనేది కరోనా వైరస్ కాదు సార్, ఇంకెన్ని వైరస్లు వస్తాయి. ఇప్పుడు నేను ఎక్కడో చదివాను సార్, ఐ కుడెంట్ రికలెక్ట్, అంటార్టికా లాంటి కాంటినెంట్ లో ఉన్నటువంటి ఐస్ కరగటం మొదలు పెడితే సార్, అసలు ఇంతవరకు మనిషికి తెలియని కొన్ని వేల రకాల వైరస్లు బయటకు వస్తాయట. మన నాలెడ్జ్ లో లేని వైరస్లు, ఇంతవరకు రీసెర్చ్ చేయలే, వాటికి పేర్లు పెట్టలే. ఇంకా రీసెర్చ్ ఏంటి? వీ హావెంట్ ఈవెన్ నేమ్ దెమ్. వాటి పేరే తెలియదు, ఎలా ఉంటే తెలియదు, వాటి డిఎన్ఏ తెలియదు, రీసెర్చ్ తెలియదు. అంటార్టికాలో ఉన్న ఐస్ కనుక మెల్ట్ అయితే సీ లెవెల్ పెరగటమే కాదు సార్, ఐస్ కింద ఉన్నటువంటి కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి బ్యాక్టీరియా, వైరస్లు బయటకు వస్తాయి. ఆర్ వి ప్రిపేర్డ్ టు ఫేస్ దట్? నో, వీఆర్ నాట్ ప్రిపేర్డ్. వీఆర్ నాట్ ప్రిపేర్డ్. ఈవెన్ మన సైన్స్ కూడా దానికి ఆన్సర్ చెప్పలేదు. సో ఇది మాత్రం సార్ మ్యాన్ మేడ్ క్రైసిస్ సార్. దీంట్లో అందరం రెస్పాన్సిబులే సార్, అందరం రెస్పాన్సిబులే. అండ్ గవర్నమెంట్ పాప అనవసరంగా బ్లేమ్ చేస్తున్నాం సార్. నాది ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ సార్,
నేనే ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో నా ఇన్స్టిట్యూట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయలేకపోతున్నా. ఏ గవర్నమెంట్ అయినా ఏం చేయగలదు సార్? ఇట్స్ ఇంపాసిబుల్ సార్. పాపం సార్. సార్ మనందరూ ఇంట్లో ఉన్నాం. గవర్నమెంట్ ఆఫీసర్స్, సీఎం, పిఎం వీళ్ళు మాత్రం ఆఫీస్ లో ఉన్నారు. ఏం చేయలేదు సార్. వాళ్ళు దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ క్రైసిస్. దే ఆర్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. ఇలా వచ్చిందని వాళ్ళకి తెలియదు. ఇది మ్యాన్ మేడ్ సిచ్యువేషన్. అనవసరంగా గవర్నమెంట్ బ్లేమ్ చేయటం కాదు. నా బాధలా సార్ దేవుడి దయవల్ల కావచ్చు, లేదా మన సీఎం పిఎం వాళ్ళ విజన్ వల్ల కావచ్చు, ఇంకేదన్నా రీజన్ వల్ల కావచ్చు, సాల్వ్ అయింది అనుకోండి సార్ ఈ కరోనా. వన్స్ మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతాం సార్. మళ్ళీ మన పాత లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతాం. ఇన్డిసిప్లిన్. మన సివిలైజేషన్ ఏంటి, మన డిసిప్లిన్ ఏంటో మన ఇంట్లో కాదు సార్ చూడాల్సింది. సినిమా థియేటర్స్ లో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ లో చూడాలి సార్. పబ్లిక్ ప్లేసెస్ లో ఒక్కసారి రైల్వే స్టేషన్కి వెళ్ళండి. మన సివిలైజేషన్ ఏంటో బయటపడింది, మన డిసిప్లిన్ ఏంటో బయటపడింది సార్. నేను కామెంట్ చేసేంత గొప్పవాడిని కాదు సార్. నేను నా తోటి ఇండియన్స్ నేను కామెంట్ చేయట్లా. అన్లెస్ ఆ పబ్లిక్ డిసిప్లిన్, సివిలైజేషన్ నేర్చుకుంటే తప్ప ఇలాంటి వైరస్లకి, ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్ కి మనం ఆన్సర్ చేయలేం సార్. బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో ఆ నెట్టుకోవటం ఏంటి? చిన్నపిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు అని కూడా చూడడం. నెట్టుకోవటమే. ఒక లైన్ ఉండదు, ఒక క్యూ ఉండదు. ఈవెన్ సినిమా అయినా అంతే, బస్ అయినా అంతే, ట్రైన్ అయినా అంతే. అవి మారాలి సార్. మన ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. ఫుడ్ హ్యాబిట్స్ మారాలి. దాంతో పాటు మన లైఫ్ స్టైల్ మారాలి సార్. ఇవి మారకపోతే నేనైతే నమ్ముతున్నాను సార్ మారవు. వన్స్ ఈ సిచ్యువేషన్ అయిపోయిన తర్వాత, లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తాం. 1 or 2 months లో మళ్ళీ పాత లైఫ్ స్టైల్ అలవాటుకు వచ్చేస్తాం. అట్లీస్ట్ నేను చాలా చిన్న మనిషిని సార్, చిన్న వ్యక్తిని. ఐమ్ జస్ట్ పబ్లిక్. నేను ఒక కామన్ మ్యాన్ ని. నా అపీల్ అండి, లైఫ్ స్టైల్ మార్చుకుందాం, మన ప్రయారిటీస్ మార్చుకుందాం. అది మారితే తప్ప దీనికి సొల్యూషన్ రాదు. అండ్ ఇందాక చెప్పాను కదా కరోనా వైరస్ అని. ఈ వైరస్ నెక్స్ట్ ఇయర్ ఇంకేమొచ్చుతో, ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకేమొచ్చుతో సార్. మన బతుకులు ఏంటో ఈ సిచ్యువేషన్ అర్థమైపోయింది సార్. కంటికి కనిపించిన వైరస్ కి అందరం మాట్లాడకుండా ఇంట్లో కూర్చున్నాం. కంటికి కనిపించిన వైరస్ మనం ఏదో గొప్పగా ఫీల్ అయిపోతాం. చందమామను చూసాం, మార్సును చూసాం, అవి చూసామని. కానీ ఈ వైరస్ ని చూడటానికి భయపడుతున్నాం. కంటికి కనిపించిన వైరస్ కి భయపడుతున్నాం. సో కొద్దిగా దీనికి సొల్యూషన్ గవర్నమెంట్ ని బ్లేమ్ చేయడం కాదు సార్. పబ్లిక్ టాయిలెట్స్కి వెళ్ళండి, ఎలా ఉంటాయి? పబ్లిక్ టాయిలెట్స్ వాడేది పొలిటీషియన్స్ కాదు కదా, మనమే కదా. మనం వాడుకున్నప్పుడు ఆ సెన్స్ ఉండద్దా అండి? పబ్లిక్ టాయిలెట్స్ వాడేప్పుడు మనకు ఆ సెన్స్ ఉండద్దా? వాడు చేసేది పొలిటీషియన్సా, ఆఫీసర్సా? మనమే కదా. అండ్ మనం మారితే ఖచ్చితంగా పొలిటీషియన్స్ కూడా మారుతారండి. మా ప్రయారిటీ స్కీములు కాదు, మా ప్రయారిటీ గిఫ్ట్లు కాదు, మా ప్రయారిటీ డెవలప్మెంట్, మా ప్రయారిటీ ఓటుకి ఇచ్చే 2000 కాదు, మా ప్రయారిటీ డెవలప్మెంట్ అని అన్నాను. అంటే ఇక్కడ చెప్పుకోవాలి సార్ ఖచ్చితంగా. జేడి లక్ష్మీనారాయణ గారు లాంటి ఒక జెంటిల్మెన్ పోటీ చేస్తే ఏం చేశాం సార్ మనం? అలాంటి వాళ్ళని గెలిపించాం అనుకోండి. అంటే మనం పొలిటీషియన్స్ అనద్దు సార్. ప్రతి పొలిటీషియన్ వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. కెమెరా ఆపేస్తే వాళ్ళ కష్టాలు ఏంటో చెప్తారు, కెమెరా ముందు చెప్పలేరు. ప్రతి పొలిటీషియన్ కూడా వాళ్ళ కష్టాలు వాళ్ళకు ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ ఆఫీస్ లో మనం బ్లేమ్ చేస్తున్నాం. ప్రైవేట్ ఆఫీసులు అనకూడదు కానీ సార్, ఇంకా అంతకంటే ఘోరంగా ఉన్నాయి. ప్రైవేట్ ఆఫీసులు ఇంకా అంతకంటే ఘోరంగా ఉన్నాయి. గవర్నమెంట్ సార్ నేను 2 years నుంచి గమనిస్తున్నాను సార్. ఐఎమ్ నాట్ బోస్టింగ్. ప్రైవేట్ ఆఫీసుల కంటే గవర్నమెంట్ ఆఫీసులు అన్ని కాకపోయినా మెజారిటీ కేసెస్ లో ప్రైవేట్ ఆఫీస్ కంటే గవర్నమెంట్ ఆఫీసులు బాగా పనిచేస్తాయి. అండ్ ఈ స్టేట్మెంట్ కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ప్రైవేట్ ఆఫీసులు కూడా బాగా పనిచేస్తున్నాయి, గవర్నమెంట్ ఆఫీస్ లో కూడా బాగా పనిచేయని ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ లో వర్క్ కల్చర్ బాగా ఇంప్రూవ్ అయింది అంటున్నారు. ఒకప్పుడుతో పోలిస్తే గవర్నమెంట్ ఆఫీస్ లో పనితీరు బాగుంది, అకౌంటబిలిటీ బాగుంది, రెస్పాన్సిబిలిటీ బాగుంది. బట్ మనది చాలా ఓవర్ పాపులేటెడ్ కంట్రీ సార్. సిటిజన్స్ మారితే తప్ప గవర్నమెంట్ ఆఫీసులు, పొలిటీషియన్స్ ఏమీ చేయలేరు సార్. మారాల్సిందే మనం. లాక్డౌన్ కి పోలీసులు రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి సార్. రిక్వెస్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి. కొడితే కొట్టామని అంటాం. ఏదో ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అప్పుడు వెళ్ళి బయటకి. ప్రతిదానికి బయటకు వెళ్ళటం ఏంటండి? ఇంకా ఎకానమీ గురించి అంటారా సార్? సార్ ఖచ్చితంగా మాత్రం మనం ఎప్పుడు మన కంటికి లేదా మన చెవులకి వినిపించనివి, మన కంటికి చూడని ఎన్నో కష్టాలు, ఎన్నో క్రైసిస్ చూడబోతున్నాం సార్. కొలాప్స్ అవటం అనేది అంటే ఇప్పుడు ఫైనాన్షియల్స్ తీసుకుంటే సార్ 3 రకాలు ఉంటాయి. ఒకటి ఇండివిజువల్ ఫైనాన్స్, రెండోది ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్. అంటే కంపెనీస్ యొక్క ఫైనాన్షియల్స్ కావచ్చు, సంస్థల యొక్క ఫైనాన్షియల్స్ కావచ్చు, ఫర్మ్స్ యొక్క ఫైనాన్షియల్స్ కావచ్చు. ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అట్ ఇన్స్టిట్యూషనల్ లెవెల్. ఫస్ట్ ఫైనాన్స్ అట్ ఇండివిజువల్ లెవెల్. మూడోది ఫైనాన్స్ అట్ గవర్నమెంట్ లెవెల్.
3 కొలాప్స్ అవుతాయి సార్. Okay. 3 కొలాప్స్ అవుతాయి సార్. అండ్ ఎప్పుడు వినని కాస్ట్ కటింగ్ మనం చూస్తాం, ఎన్నో మెజర్స్ మనం చూస్తాం. గవర్నమెంట్ Okay. కూడా కలెక్షన్స్ తగ్గుతాయి, వెల్ఫేర్ స్కీమ్స్ తగ్గుతాయి, గవర్నమెంట్ కూడా ప్రయారిటీస్ మారుతాయి, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కూడా డెఫినెట్లీ ఖర్చులు తగ్గుతాయి, ఐ మీన్ టు సే అలొకేషన్స్ తగ్గుతాయి. మాలాంటి సంస్థలకు ప్రయారిటీస్ మారుతాయి, ఖర్చులు మారుతాయి, బడ్జెట్లు మారుతాయి, ఇన్కమ్స్ మారుతాయి. అండ్ ఇండివిజువల్ కెపాసిటీలో కూడా చాలా మంది ప్రయారిటీస్ మార్చుకుంటారు సార్. సార్ ఇవన్నీ సెట్ రైట్ అవటానికి మళ్ళీ కరోనా లాంటిది రిపీట్ అవ్వకుండా, లేదా కరోనానే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే భగవంతుడు, అది అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, లేదా మనం నమ్మే శ్రీరాముడు కావచ్చు, ఎవరో ఒకళ్ళు ఈ దేవుళ్ళు కర్ణిస్తే మళ్ళీ అన్ని సెట్ రైట్ అయితే 2 ఏళ్ళు పట్టింది సార్ మళ్ళీ మనం పికప్ అవడానికి. ఇట్ మే టేక్ అట్లీస్ట్ 2 years సార్. ఈ 2 years పాటు నేను 2 years సార్. ఈ 2 years పాటు నేనేం చెప్తానంటే, అవసరం అయితే తప్ప ఏ అమౌంట్ ఖర్చు పెట్టద్దు, చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి ఖర్చు పెట్టద్దు. అదే రిజర్వ్స్ గా పెట్టుకోండి, చేతిలో ఉన్న డబ్బు రిజర్వ్స్ గా పెట్టుకోండి. అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ అన్ని అవాయిడ్ చేయండి. అవాయిడబుల్ ఎక్స్పెన్సెస్ అన్ని అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ నా ఫ్రెండ్స్ తో చెప్పాను సార్, నేను ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ, బట్ ఇక్కడ ఉన్న చూస్తున్నటువంటి ఆడియన్స్ కి మీకు కూడా చెప్తున్నాను. మీకు చెప్తే 100 మందికి చెప్పినట్టే, మీరు చాలా మందికి చెప్తారని నమ్మకంతో మీకు చెప్తున్నాను. నేను కరెక్ట్ కాకపోవచ్చు సార్, నేనేమి మెడికల్ ఎక్స్పర్ట్ కాదు, బట్ నా భయం ఏంటో చెప్తాను. పోలియో ఎరాడికేషన్, రోటరీ క్లబ్ వాళ్ళు, లయన్స్ క్లబ్ వాళ్ళు, ఇట్లా ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్స్ దాన్ని ఒక బాధ్యతగా తీసుకొని చేశారు. పోలియో ఎరాడికేషన్, 0 పోలియో కేసెస్ అక్రాస్ ద వరల్డ్ వస్తేనే పోలియో లేనట్టు. అక్రాస్ ద వరల్డ్ 0 పోలియో కేసెస్. అలానే సార్ ఈ కరోనా భయాలు ఎప్పటిదాకా ఉంటాయి సార్ అంటే, ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్ 0 కరోనా కేసెస్ వచ్చేదాకా కరోనా ఉన్నట్టే. ఏదో ఒక దేశంలో గ్లోబలైజేషన్ సార్, ఏదో ఒక దేశంలో కేసు రిజిస్టర్ అవుతుంది అనుకోండి, ఆ దేశం నుంచి ఇంకో దేశంకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. గ్లోబలైజేషన్ త్రూ ఎయిర్ లేకపోతే త్రూ సీ వెళ్తూనే ఉంటారు, స్ప్రెడ్ అవుతూనే ఉంటారు. సో ఇది 15 days లో క్లోజ్ అయ్యిద్దా ఈ లాక్డౌన్? ఈ సిచ్యువేషన్ 15 days ఉంటుందా? కాదు సార్. 0 కేసెస్ అక్రాస్ ద వరల్డ్, అక్రాస్ ద నేషన్ కాదు సార్, అక్రాస్ ద వరల్డ్ ఉండేదాకా ఈ సిచ్యువేషన్. అంటే నేను లాక్డౌన్ ఉంటుందని నేను చెప్పను కానీ, ఈ క్రైసిస్ భయం అయితే ఉంటది. అండ్ ఖచ్చితంగా ఈ టైంలో మీలాగా కాస్త రెస్పాన్సిబుల్ సిటిజన్స్ మీరు తీసుకున్న స్టెప్స్ ని మెచ్చుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ మెచ్చుకోవాలి. వాళ్ళు కూడా ఇది ఫస్ట్ టైం సార్, కానీ చాలా చక్కగా రియాక్ట్ అవుతున్నారు. బోత్ అట్ నేషనల్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ కానీ చాలా చక్కగా రియాక్ట్ అవుతున్నారు. బట్ ఈ 2 years మాత్రం మనకి లైఫ్ లో అదే మోస్ట్ క్రిటికల్ టైం అని అంటారు చూసారా, ఐసీయూ. ఒక పర్సన్ కి బెడ్ మీద ఉన్నప్పుడు ఐసీయూ ఎలా ఉంటుందో, ఈ 2 years కి ఎకానమీ ఎలానే ఉంటుంది సార్, మన ఐసీయూలో ఉన్నట్టే సార్.